ప్రైజ్ ది లార్డ్. దేవుని గొప్పతనాన్ని, దేవుని ఆ మహా గొప్పతనాన్ని దేవుడే తనకు తానుగా మనకు నేర్పించుట దేవుడు మనకిచ్చిన ధన్యత. ఒకరి గొప్పతనం గురించి మరొకరు చెప్తారు, లేదా ఆ గొప్పవారు మరొకరు తన గొప్పతనం గురించి చెప్పించుకుంటారు, లేదా మరొకరు తన గొప్పతనం గురించి చెప్పాలనుకుంటారు. నిజానికి ఎవరైనా తన గొప్పతనం గురించి తాను చెప్పుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి అది ఏమంటారు, స్వయం పొగడ్తలాగా ఉంటుంది. నేనింత, నేనంత, నేనెంత అంటే అనేది మనిషి వరుసకు వస్తే, మనిషి పక్షముగా వస్తే, మనిషి మానవుడు ఆ రీతిగా ఉంటే అది తప్పే. కానీ దేవుని విషయంలో మాత్రం దేవుడు తనను తాను, తన గొప్పతనాన్ని, తన ప్రేమను, తన ఆప్యాయతను తెలియజేసుకోవటానికి అది అత్యవసరమైన విషయమని, ఆ జ్ఞానం తనను వెదకువారికి ఉండాలని, తనను కనుగొనిన వారికి ఆ జ్ఞానము కలిగి ఉండాలని, తనను కనుగొనిన వారు ఆయనను కనుగొన్నాము, ఆయన తెలుసుకున్నాము అని అంతటితో తృప్తి పడిపోకుండా, అదే భక్తి అనుకోకుండా, అదే మోక్షం అనుకోకుండా, ఆయనను కనుగొనిన వారు ఆయనను వెంబడించాలి. ఆయనను కనుగొనిన వారు ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనను కనుగొనిన వారు, ఆయనను కనుగొనని వారు ఎలా ఉంటారో అలా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సువాసన వెదజల్లే పుష్పమును, ఆ తోటను కనుగొన్నవారు ఆ తోట గురించే చెప్తారు, ఆ సువాసన గురించి వివరించి చెప్తారు, దాని విస్తీర్ణం గురించే చెప్తారు, దాని సౌందర్యం గురించి చెప్తారు. అలాంటి సువాసన నేను ఎరిగినంత వరకు అనుభవించలేదు, చూడలేదు, పొందలేదు అని చెప్తారు. చెప్పి ఊరుకోడు కదా, మరల తోటలోనికి పోతుంటాడు. దేవుని మనకి స్తోత్రం. ఒక పుష్పము యొక్క సువాసన, ఆ పుష్పములుండే తోట ఉండే చోటు, అక్కడికి వెళ్ళిన అనుభవం, అక్కడ ఉన్న అనుభవం పొందిన వ్యక్తి దాని గురించి మాట్లాడుతూ, సువాసన గురించి వివరిస్తూ, సువాసనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను ప్రజలందరికీ ఇంత ముఖం చేసి చెప్తూ రోజు పెంట దగ్గర పోయి కూర్చుంటున్నాడంటే ఏంటో విచిత్రం. అవును కదా, ఆలోచన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఉదాహరణలతో మాట్లాడతాడు, ఉపమానములతో మాట్లాడతాడు. ఎవరో అని చెప్పుకుంటున్నాం. ఒకడు తోటకెళ్ళాడు, సువాసన వెదజల్లే పుష్పాలు చూశాడు, ఆ తోటంతా ఎంత సువాసనలతో గుబలించిపోతుందో అన్నాడు. చెప్పటానికి ఇబ్బంది పడిపోయాడు, ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఎంత గొప్ప భాగ్యం, ఆ తోటలోకి వెళ్ళాను నేను అన్నంతగా చెప్పాడు అందరికీ. మరలా వెళ్ళాలనిపిస్తుంది, పోతున్నాను, రోజు అక్కడికే పోతున్నాను, రాబుద్దేయటం లేదు అన్నట్టుగా పోయి వచ్చాడు. కానీ ఆ తర్వాత చూస్తే ఎప్పుడో తీరుకున్నప్పుడు, పోవాలనుకున్నప్పుడు, ఏముందలే అక్కడికే వెళ్ళాలా అన్నట్టుగా ఆగిపోలేదు. కానీ మరల మురికి గుంటల దగ్గర పోతున్నాడు, మరల పెంట కుప్పల దగ్గర పోతున్నాడు, మరల భయంకరమైన దుర్వాసన ఉండే చోట్లోకి వెళ్ళి అదెంతో భాగ్యం అనుకుంటున్నాడు. ఈ తోటకెళ్ళిన అనుభవం ఏమైంది? ఈ తోటలో సువాసనను అనుభవించిన ఆ సన్నివేశం ఏమైంది? ఆనందం ఏమైంది? ఆ వివరణ ఏమైంది? ఆ కోలాహలం ఏమైంది?
అతిశయం ఏమైంది? నిజానికి ఈ భూమి మీద అలాంటి సువాసనకి ఎక్కడ ఉండదు అన్న వ్యక్తి అది పోగొట్టుకుంటే, అక్కడికి వెళ్ళలేకపోతే, ఆ తోటలోకి వెళ్ళి ఆ సువాసనను స్వీకరించలేనోడు ఎంత దురదృష్టవంతుడో, ఎంత దౌర్భాగ్యుడో. అంత మాట చెప్పిన వ్యక్తి పెంట కుప్పల చుట్టూ తిరుగుతున్నాడు ఏంటబ్బా అని ఆలోచన చేస్తే, అతని యొక్క ఆ మొదటి సాక్ష్యము అబద్ధమేమో అనిపిస్తుంది. అవును కదా? నిజంగా ఎంతమందినైనా ఆకర్షించుకునే సువాసనదని నీవు చెబుతుంటే, మరి అది నిన్ను ఆకర్షించుకోవటం లేదా అనేది ప్రశ్న. దేవుని మనకి స్తోత్రం. దేవునిని ఎరిగినవాడు, దేవునిని సమీపించినవాడు, దేవునిలోనికి వెళ్ళినవాడు, ఆ దేవుని మాధుర్యాన్ని రుచి చూచినవాడు, ఆ దేవుని సువాసనను ఆఘ్రానించినవాడు, ఆ దేవుని ప్రేమను రుచి చూచినవాడు, ఆ దేవుని దివ్య తత్వాన్ని ఎరిగినవాడు, ఆ దేవునిలో దాగు చోటు ఎంతో ఎరిగినవాడు, ఆ దేవునినే తనకు ఆశ్రయముగా దుర్గముగా చేసుకుని బయట ఎన్ని ఉరుములు మెరుపులు వచ్చినా సరే నెమ్మది కలిగి ఉండగలిగాను చెప్పినవాడు. ఎందుకు ఈ షికార్లు? ఎందుకు ఈ పెంట కుప్పల చుట్టూ తిరగటం? అందుకే దేవుడు అంటాడు, దేవుడు మంచివాడు 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 అని చెప్పుకోవటం ధన్యత, అది మంచిది, అది సాక్ష్యం, అది దేవుడు కోరుకుంటాడు అలా చెప్పాలని. కానీ ఆ తోట దగ్గరికి వెళ్ళినవాడు మరలా పెంట కుప్ప దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఆ మాధుర్యంతో పాటు కాస్త భయము భక్తి కూడా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కోరుతున్నాడు. అలాంటి మూర్ఖత్వం విశ్వాసులలో ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకసారి రుచి చూచిన తర్వాత, రుచి చూచిన అనుభవాన్ని అందరికీ వివరించిన తర్వాత అది గొప్ప భాగ్యమని ఎంచి అది పోగొట్టుకుంటే ఎందుకు వచ్చిన బ్రతుకు అని చెప్పిన వ్యక్తి మరొక రీతిగా అదేం పెద్ద భాగ్యం, లోకంలో చాలా మాధుర్యాలు ఉన్నాయి అన్నట్టుగా పోతే అతడు విశ్వాసం ఎలా అవుతాడు? అతడు దేవునిని ఎరిగినవాడు ఎలాగవుతాడు? దేవునిని ఎరిగి ఉన్నా ఆయన యొక్క ప్రేమ మాధుర్యాన్ని నిజముగా రుచి చూచిన వాడని ఎలా నమ్మగలము? అందుకే దేవునిని నమ్ముట, దేవుని జ్ఞానానుసారముగా మనం నమ్మినా ఆ జ్ఞానములో ఎదిగే కొలది, ఆ జ్ఞానము లోతుల్లోకి పోయే కొలది ఆ దేవునిని ఎరిగిన అనుభవంలో నుంచి మనం బయటికి రాలేం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఇటు దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దేవుని శాశ్వతమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దేవుని శాశ్వతమైన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దేవుని యొక్క విడువని ఎడబాయని కారుణ్యాన్ని, కనికరములను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోవటం మంచిదే. కానీ దానితో పాటు దేవునిని గౌరవించుట, దేవునిని పూజించుట, దేవునిని కనపరుచుట, దేవునిని గొప్ప చేయుట, దేవుని పట్ల భయము కలిగి ఉండుట, ఇది కూడా ప్రక్కనే రావాలి. లేకపోతే ఈ ప్రేమ, శాశ్వతమైన ప్రేమను ఎరిగిన వ్యక్తి ఆ ప్రేమను దుబారా చేసేస్తాడు, దుర్వినియోగం చేసేసుకుంటాడు. దేవుని ప్రేమను వృధా చేసేసుకుంటాడు. ఆ దేవుని ప్రేమకు ఇవ్వవలసిన విలువ ఇవ్వలేడు. అదే దేవుని భయము ఆ వ్యక్తిలో ఉందనుకోండి, దేవుని ప్రేమను విలువైనదిగా ఎంచుతాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న మధ్యాహ్నం కీర్తన 46 కీర్తన 10వ వచనం చూసుకుంటూ 1 నుంచి 10 వరకు చూసుకున్నాం. ఓరకుండుడి నేనే దేవుడినని తెలుసుకోండి అన్న మాటతో అలాగున దేవుడు ముందుకు నడిపించాడు. దేవుని గురించి చెప్పటానికి దాదాపు 5, 6, 7, 8 దినాల నుంచి దేవుడిచ్చిన మాటలే లైన్లో పెట్టుకుని ఉన్నా. కానీ ఆయన ఒక్కొక్క మాట తీసుకుని
ఆ మాట వివరించిన తర్వాత మరొక పాయింట్లోకి వెళ్లకుండా నేను అనుకుంటున్నాను, అక్కడే నిలిపి ఉంచి మరీ మనలను చెక్కుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపంటే అదే. కాలేజీలో పాఠాలు, తరగతుల్లో పాఠాలు ఆ టీచర్ తాను అనుకున్నట్టు పాయింట్ టు పాయింట్ చెప్పుకెళ్ళిపోతాడు. అర్ధ గంటలో ఈ సిలబస్ పూర్తి చేయాలి, అర్ధ గంటలో ఈ పాఠం చెప్పేసేయాలి, అర్ధ గంటలో ఈ 3 లెక్కలు చెప్పేసేయాలి. ఒక టార్గెట్ పెడతారు. స్కూల్ ప్రిన్సిపాల్ టార్గెట్ పెడుతుంది, ప్రభుత్వం టార్గెట్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి, టార్గెట్ ప్రకారం ఆ పాఠం ఆ వారం చెప్పేసేయాలి. టార్గెట్లు ఉంటాయి. కానీ ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో ఆయన అంచెలంచెలుగా అడుగుదీసి అడుగు వేస్తూ చెయ్యి పట్టి నడిపించుచున్నటువంటి తీరు ఉన్నను, అవసరమైతే ఆయన అక్కడే నిలిపి ఉంచి మనలను మరింత దూరం చూసేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అలాగ చెప్పుటకు గల కారణం, అలాగను వివరించుటకు గల కారణం, అది ఆయన ఇష్టమని కాదు, మనకు అవసరం. అది అలాగున తెలుసుకోవటం మనకు అవసరం. ఆధ్యాత్మిక జీవితములు ఫలించినట్లుగా, ఆధ్యాత్మిక జీవితంతో మన కుటుంబములు, మన లోగిళ్ళు ఆయన ప్రసన్నత మన ద్వారా విస్తరించినట్టుగా, దేవుడు నిన్ను నన్ను మన లోగిళ్ళలో ఒక దీపముగా తయారు చేసి అది మరింత ప్రకాశించేలాగున, నీలో నుంచి ఆ దేవుని ప్రభావం బయటకు వెళ్ళేలాగున ఆయన విశ్వ ప్రయత్నం. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఆయన చేత వెలిగించబడుట ఎంత ధన్యత. ఆ వెలుగును తీవ్రం చేసుకునే ఆ ప్రయత్నములో ఆయనే తీవ్రం చేసేటటువంటి అభ్యాసంలోనికి మనము మన ప్రమేయం ఏమి లేకుండా వచ్చి మరింత ఎక్కువగా ప్రకాశింపచేసే ఆ దేవుని పాదం దగ్గరకు ఆయనే ఆకర్షించుట మన గొప్ప ధన్యత. దేవుడు మనకిచ్చిన ధన్యత. దేవుని మనకి స్తోత్రం. నిన్న ముగిస్తూ ఒక అంశాన్ని చివరి 10 నిమిషాల్లో మీ ముందు ఉంచాను. ఎందుకు మనము దేవుని గురించి తెలుసుకోవాలంటే, ఎందుకు దేవుడు తన గురించి తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడంటే, ఎందుకు దేవుడు తాను ఏమై ఉన్నాడో అని తన పిల్లలు ఎరిగి ఉండాలని లేఖనాల ద్వారా, అలాగే తన కుమారుని ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా ఆ కాలములో, క్రీస్తు కాలములో, ప్రస్తుత సంఘకాలములో ఎందుకైనా అలాగ బయలుపరుచుకుంటున్నారు అని అంటే, ఒకటి ఆయన మీద ఆనుకొనుట కొరకు, అలాగే ప్రతి పరిస్థితిని ఆయన ఉన్నాడనే ధైర్యంతో ఎదుర్కొనుట కొరకు, మరలా ఆయన పట్ల ఒక తండ్రిగా, దేవుడయ్యున్న తండ్రిగా, తండ్రయ్యున్న దేవుడిగా ఆయన పట్ల ఉండవలసిన గౌరవం, పూజ్యభావం, ఆ భయభక్తులు మనం కలిగి ఉండుట కొరకు అనేది ఒక కోణంలో నుంచి చూసుకుంటూ వస్తూ కాస్త దూరం వచ్చి ఆగాం. చటాలున నిన్న మధ్యాహ్నం చివరి ఘడియల్లో దేవుడు ఆపోజిట్ రూట్లో తీసుకెళ్లారు. ఆపోజిట్ రూట్లో అలా తీసుకెళ్లారేంటే అని అనుకోకుండా దేవుడు మరలా మత్తయి సువార్త 6వ అధ్యాయం దగ్గర తీసుకువెళ్ళి, ఉపవాసం ఎలా చేయాలి, అర్పణ ఎలాగివ్వాలి, ప్రార్థన ఎలా చేయాలి అని చెప్పే ప్రయత్నంలో, తెలియచెప్పే ప్రయత్నంలో యేసుప్రభు ఎన్నుకున్న బాణి, యేసుప్రభు అనుసరించిన ఆ విధానం చూస్తే ఎలా అర్పణ ఇవ్వకూడదు, ఎలా ప్రార్థన చేయకూడదు, ఎలా ఉపవాసం ఉండకూడదు, అది ముందు చెప్పారు. ఎలాంటి భక్తి దేవునికి ఇష్టం ఉండదు అని ముందు చెప్పారు. ఎలాంటి భక్తి దేవునికి ఇష్టమో తర్వాత చెప్పారు. దేవుని మనకి స్తోత్రం. ఎలాంటి భక్తి చేయాలి, ఎలాంటి ఉపవాసం చేయాలి, ఎలాగూ ప్రార్థన చేయాలి అని చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, నాకు తెలిసింది ఉపవాసం చేయటం, నాకు తెలిసింది ప్రార్థన చేయటం, నాకు తెలిసింది అర్పణలు ఇవ్వటం అని ఆ పేజీ దగ్గరికి వచ్చేసి, ఆ పుస్తకం సగభాగం దగ్గరికి వచ్చేసి ఇంకా పుస్తకం మూసేస్తాం. కానీ ఎలా చేయకూడదనేది తర్వాత ఉందనుకోండి, ఈ చేసేదంతా వ్యర్థమైపోతుంది. అయ్యో ఇది నాకు ముందు తెలిస్తే ఇలా ప్రార్థన చేసి ఉండేవాడిని కాదు అని తర్వాత పశ్చాత్తాపడతారు. కనుక ముందుగానే హెచ్చరిక, ముందుగానే జాగ్రత్త, ముందుగానే తెలుసుకోవలసిన విషయాలు. దేవుని మనకి స్తోత్రం. ఆ రీతిగా మనం నిన్న మధ్యాహ్నం ముగింపు 10-15 నిమిషాల్లో ఎందుకు మనం
దేవునిని తెలుసుకోవాలనంటే, ఒకవేళ దేవునిని ఎరిగిన నేను ఆ భక్తి చేస్తున్న ఆ హడావిడిలో, భక్తి చేస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి ఆ హడావిడిలో, విశ్వాసపు యాత్రలో ముందుకు సాగిపోతూ నా మట్టుకు నేను విశ్వాసిని అనుకుంటూ ఇతరులను చూచినప్పుడు దేవుని నమ్ముకున్నారు అని చెప్పుకునేలాగానుంటూ తెలియకుండానే నేను దేవునిని వెక్కిరించే వ్యవహారాలు ఉంటాయేమో, దేవుని మీద తిరుగుబాటు చేసే ఆ విధానం నా విశ్వాసంలో ఉంటుందేమో, అది కూడా మనం తెలుసుకున్న వారమై ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యో, దేవునిని వెక్కిరించటమా? దేవునిని వెక్కిరించే ధైర్యం ఎవరికి ఉంటుందండి? దేవుని వెక్కిరించే మొనగాడెవరు అసలు ఈ లోకంలో? మహాదేవుడు. అబ్బెబ్బెబ్బే, ఎవరు చేస్తారండి? ఆ పాఠాలు మనకెందుకండి అన్నట్టుగా చూస్తాం. అలా అంటాం, కానీ చాలాసార్లు మన వైఖరిలోనే అవి కనిపిస్తాయి. ఏమని? నిజానికి నాలుక బయటపెట్టి వెక్కిరించం కానీ, నుదుటితో వెక్కిరించం కానీ, మన క్రియలతో, మన మాటలతో ఆయన వెక్కిరించే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక అది కూడా మనం తెలుసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. అలాగే దానికి సంబంధించిన ఒక మాట, కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన ఒక మాట చూద్దాం. మొదటి పత్రిక 10వ అధ్యాయం. విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు అపొస్తలుడైన పౌలు చేత వ్రాయించినటువంటి మాట. పరిశుద్ధాత్ముడు ఆ కొరింథీ ప్రాంతంలో యేసు ప్రభువును అంగీకరించి ఒక సమాజముగా కూడి అపొస్తలుల బోధయందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థించుటయందును, సహవాసముగా కూడుటయందును ఎడతెగక ఉంటూ సంఘములో, వాక్యములో, ప్రభువును ఎరుగుటలో ఎదుగుతున్నటువంటి గుంపు. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసులకు ఏదో ఒక స్థితి పౌలుకు కనపడింది. ఆ విశ్వాసుల విశ్వాసంతో ముందుకు వెళ్ళేటటువంటి విధి విధానాల్లో ఏదో ఒక ఎబ్బెట్టయిన మాట, విధానం ఏదో పరిశుద్ధాత్మ ద్వారా పౌలుకు అవగాహనలోకి వచ్చింది. ఆ విషయం అవునన్నట్టుగా ఈ లేఖనాలు ఉంటాయి. 10వ అధ్యాయం 16వ వచనం నుంచి చూద్దాం. 16వ వచనం నుంచి 22 వరకు ఒకసారి దేవుని స్తోత్రాలు చెబుదాం. మన మధ్యన ఉన్న దేవుని మరొకసారి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. 16వ వచనం నుంచి 10వ అధ్యాయం కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడండి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినది ఏంటి? ఇంకేం చెప్పాలి? నేను ఇంకేం చెప్పాలి మీకు అన్నట్టు. ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికే కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొంద నేరరు, పాలు పొందకూడదు. 22 వచనం. ప్రభువునకు రోషము పుట్టించదమా?
ప్రభువునకు రోషం 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 వేరు, ఆగ్రహం వేరు. కోపం, ఆగ్రహం ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబంలో ఉండే పదాలవి, కోపము, ఆగ్రహము. కానీ ఈ రోషం అనేది తనకు చెందవలసినటువంటి మహిమ, తనకు రావలసినటువంటి గౌరవం, తనవారు అని చెప్పుకుంటున్న వారు చేస్తున్న అవిధేయతతో కూడినటువంటి పని ఆయనకు రోషం పుట్టిస్తుంది. ప్రభువునకు అలా చేసి రోషం పుట్టేసేదమా? ఆయన కంటే మనము బలవంతులమా? దేవునికి స్తోత్రం. ఎవరికి రాస్తున్నారు అపొస్తలుడైన పౌలు? సంఘానికి. సంఘం అంటే ఎవరు? దేవునిని ఎరిగినవారు, దైవత్వముని ఎరిగినవారు, దేవుడే క్రీస్తు రూపములో వచ్చాడని ఎరిగినవారు, ఆ మార్గములోనికి ప్రవేశించినవారు, ఆ మార్గములో ప్రయాణాన్ని కొనసాగించుచున్నవారు. దేవుని మనకి స్తోత్రం. మరలా వారు పూర్వకాలపు విధి విధానాల్లోనికి జారిపోతున్నట్టుగా కనిపించిందో, జారిపోయే ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా అనిపించిందో, ఆ సమాచారం అందిందో, లేదా ముందు భవిష్యత్తు గురించి ఎరిగిన పరిశుద్ధాత్ముడు ముందుగానే ఎరిగి పౌలు చేత ఆ హెచ్చరిక చేయిస్తున్నాడు. ప్రభువుకు రోషం పుట్టించేవారుగా మనము ఉండకూడదు. ప్రభు కంటే మనం బలవంతులం కాదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్పవాడు కొద్దివాడిని వెక్కిరించవచ్చు, లేదా లెక్క చేయకపోవచ్చు. కానీ కొద్దివాడు బలహీనుడు బలవంతుణ్ణి వెక్కిరించటం అంటే అది కొంచెం వింతైన మాటే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ మాటను మీ ముందుంచి మరలా నిన్న మధ్యాహ్నం ఆ చివరి సమయంలో నేను పలికినటువంటి, లేదా మనం ధ్యానం చేసుకున్నటువంటి ఆ మాటలన్నీ చూసుకుంటే, విశ్వాసుల కొరకే, విశ్వాసుల గురించే, విశ్వాసులకు హెచ్చరిక చేయుట కొరకే దేవుడు ఆ మాటలను వ్రాయించాడు, జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అలాగ మీరు ఉండకుండా చూసుకోండి. మీరు అలాగ ఉండకుండా ఉండాలంటే మీరు దేవుడు ఏమై ఉన్నాడో మీకు తెలియాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆయన ప్రేమామయుడే, దయామయుడే, కనికర సంపన్నుడే. అలాగే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. పిల్లలు ఒక స్థాయికి వచ్చే వరకు వారు వెక్కిరించినా ఏం పట్టించుకోరు, వారు వెకిలిగా వాళ్ళ పట్ల ఉన్నా ఏం పట్టించుకోరు. ఆ తల్లిదండ్రుల మాట ఆ పిల్లలు ఒక స్థాయి వచ్చే వరకు లెక్క చేయని రీతిలో ఉన్నా వాళ్ళకేమీ బాధ తొయ్యదు. ఎందుకంటే ఎదుగుతున్నాడు బిడ్డ, తెలుసుకుంటాడు ఒకరోజు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. పసిబిడ్డ తల్లి ఒడిలో కూర్చుని మరీ పసితనం కాకపోయినా ఒక స్థాయి వచ్చే వరకు తల్లి గుండెల మీద పాదాలతో తన్నుతున్నా, తల్లి బిడ్డను తన గుండెల మీద పెట్టుకుంటే ఆ గుండెల మీద ఆ పాదాలతో నాట్యం చేస్తున్నా డోంట్ కేర్. పిల్లుడు దేవునికి స్తోత్రం. అదొక ముచ్చట కావచ్చు, అవును కదా. కానీ ఆ బిడ్డ జ్ఞానంతో ఎదుగుతుండగా ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆ రీతిగానే వెక్కిరిస్తే తల్లి ఊరుకోదు, తండ్రి ఊరుకోడు, గౌరవాన్ని కోరుకుంటాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఏదో తల్లి తండ్రి అని చెప్పి ఎక్కడో ఉన్నవారి గురించి కాదు. ఒకవేళ మనమే మన తల్లిదండ్రుల పట్ల, లేదా మన పిల్లలే మన పట్ల మన భుజాల మీదకి ఎక్కి ఆడిన రోజులు ఉన్నాయి, మన తల వెంట్రుకలు లాగిన రోజులు ఉన్నాయి. ఒరే 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 అన్నాం కానీ, అరే 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 అన్నాం కానీ, చిన్నోడు కదా
పసిపిల్లోడు కదా అని మన మనసులో ఆ భావన ఉంది కనుక. అయితే లేఖనానుసారంగా ఆత్మీయ జీవితానికి ఈ దైనందిక సంఘటనకు ఎలాగ మీరు జత చేస్తారు అని అంటే, అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట అనేకసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు ఎంతకాలము పసిపిల్లలుగా ఉంటారు, ఎంతకాలం మీరు పాలు తాగేవారిగా ఉంటారు, ఎప్పుడు మీరు పచ్చి మాంసము తినేలాంటి ఆ స్థాయికి వస్తారు. దేవుని మనకి స్తోత్రం. ఆ సందర్భం, ఆ సంఘటన, ఆ వివరణ వేరే అర్థంతో ఒక పరిస్థితిని బట్టి చెప్తున్నట్టున్నా, ఈరోజు నేను ఉపయోగించినటువంటి ఆ ఉపమానము ఆ మాటతో కలిపి చూసుకుంటే, ప్రభులోకి వచ్చిన క్రొత్తలో వాక్యం లోతులు ఇంకా మనకు తెలియదు. యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ఆయన దేవుడని ఎరిగిన తర్వాత, ఆయన మళ్ళా రాబోతున్నాడని ఒక మాట విన్న తర్వాత, సిద్ధపాటు అంటే పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటున్న సందర్భంలో, సంఘములో చేరిన తర్వాత ఆ బోధలు ఎదుగుచుండగా, దేవునిలో ఎదుగుటంటే ఏంటి, యేసు రాకడ కొరకు సిద్ధపడుట అంటే ఏంటి అనే విషయాలన్నీ తెలిసేటప్పటికీ ఆ ప్రభువులోకి వచ్చిన తొలి దినాల్లో ఉన్న ఆ అల్లరి తగ్గింది, ఆ తొందరపాటు తగ్గింది, ఆ అతిశయపడుట తగ్గింది. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన లక్షణం పెడతాడు. నిజం, ఇంకా నేను దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా నాకు సత్యం తెలియాలి, ఇంకా నాకు సత్యం తెలియాలి, ఇది సరిపోదు అనే ఒక తపన పరిశుద్ధాత్ముడు ఒక వరముగా ఇస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. దానికి యేసుప్రభు చెప్పిన మాటే సాక్ష్యం. యేసుప్రభు యోహాను సువార్తలో, నేను వెళ్ళిన తర్వాత తండ్రిని వేడుకొని మీ దగ్గరికి పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా పంపిస్తాను అని చెప్పిన సందర్భంలో ఆ పరిశుద్ధాత్మ గురించి ఆయన కొన్ని వివరాలు చెప్తారు. ఆయన ఏమొచ్చి నేర్పిస్తారో, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మీరు ఎలా ఉంటారు అనేది కూడా ఆయన చెప్తారు. అందులో ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన మనలను కుదురుగా ఉండనివ్వడు. వాక్యం తీ, చదువు, వాక్యం తీ, చదువు, వాక్యం తెరువు, చదువు. దేవుని మనకి స్తోత్రం. వాక్యం తీ, చదువు, వాక్యం విను, ధ్యానించు, వాక్యం విను, చదువు, నేను నీతో మాట్లాడాలి, నీకు వివరించి చెప్పాలి, లోతులు నీకు తెలియచేయాలి అని బైబిలును తెరిచేలాగున ప్రేరేపణిస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిని అయ్యుంటే, పరిశుద్ధాత్మను పొందాననే రుజువు దేవుడు కూడా నాకు చెప్పి, నువ్వేం భయపడాల్సిన పని లేదు, నీలో పరిశుద్ధాత్ముడే ఉన్నాడు అని రుజువులుగా వాక్యాలు చెప్పిన తర్వాత, ఆ దేవుడు వాక్యం తెరువు, చదువు, ధ్యానించు, వాక్యం తీ, చదువు, ధ్యానించు, ఖాళీగా కూర్చున్నావు, వాక్యం తీ, చదువు, నేను నీతో మాట్లాడతాను అన్నట్టుగా మనలో ఆశను రేకెత్తిస్తూ ఉంటే, మనము మొండిగా అనను కానీ ఏదో ఎవరు మాట్లాడుతున్నట్టుగా ఒకటి తెలియకుండా మన పనిలోనో తీరికలోనో ఏదో చెప్పుకుంటూ, ఏదో కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని గడిపేస్తూ ఉంటాం. అదేమవుతుందంటే, పరిశుద్ధాత్ముడు ఒత్తిడి చేసినా, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించి ఆ రీతిగా నడిపిస్తున్నా, మనము కాదు అని నోటుతో అనకపోయినా, ఆ ఇస్తున్న ప్రేరేపణను మనము ఒత్తిడిగా నొక్కి పెడితే అది పరిశుద్ధాత్మని ఎదిరించినట్టే, అది పరిశుద్ధాత్మని ఎదిరించినట్టు. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను విన్నాను చాలా వందల సాక్ష్యాలు. అందులో స్త్రీల సాక్ష్యాలు ఉన్నాయి, పురుషుల సాక్ష్యాలు ఉన్నాయి. ఒకవేళ సాక్ష్యాల్లో అన్నీ కూడా దైవజనుల గురించి, అభిషక్తుల గురించి, భూమిని తలక్రిందులు చేసినటువంటి రీతిలో గొప్ప దేవుని సేవ చేసిన మహాభక్తుల గురించి అయితే, సామాన్యమైన విశ్వాసులు కొంచెం ఆ విషయాన్ని, ఆ సాక్ష్యాలను ఒక లెవెల్ దాకా తీసుకుంటారు. వాళ్ళు భక్తులు కనుక, వాళ్ళు అంత భక్తులు కనుక
వాళ్ళ అనుభవం అది అనుకుంటారు. కానీ సామాన్యమైన విశ్వాసులు చెప్పిన సాక్ష్యాలు నేను చదివాను, నేను విన్నాను. చాలామంది అన్నారు, దిగులుతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, కృంగి ఉన్నప్పుడు, విరక్తితో ఉన్నప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు దేవుడు నన్ను బైబిల్ తెరువు, వాక్యం తీ, వాక్యం తెరువు, వాక్యం తీ, నేను నీతో మాట్లాడబోతున్నాను, తెరువు 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 అని ఏంటో ఎవరో చెప్పేస్తున్నట్టు మనసంతా గలిబిలి. బైబిల్ దగ్గరికి వెళ్ళి తెరిచే వరకు నాకు ఆ గలిబిలి పోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ నడిపింపు అంటే నేనంటాను ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి చేయి పట్టుకుని రామ్మా అని చెప్పినట్టు కాదు. మనల్లో మన ఆత్మ ఉంది కనుక, మన ఆత్మతో ఆయన ఆత్మ కలిసి ఉన్నారు కనుక, ఆ ఆత్మ మన మనస్సాక్షిని ఆధారం చేసుకుని, మన మనస్సాక్షిని ఉపయోగించుకుని మనలను ప్రేరేపిస్తూ నడిపిస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు మీకు ఈ అనుభవాలు వచ్చే ఉండాలి, ఖచ్చితంగా వచ్చే ఉండాలి ఆత్మ నడిపింపు. చాలా సందర్భాల్లో మీరు ఖాళీగా కూర్చున్నారు, ఇంట్లో ఏం తోచట్లేదు, పనులని చక్కబెట్టారు, లేదో ఏదో పని చేసుకోవాలి కదా అని కూర్చున్నారు. అకస్మాత్తుగా ఏంటో మీలో మనసు లోపల నుంచి ఏదో ఉరుము పిడిగని చెప్పను, ఏదో ఒక బైబిల్ చదువుకుంటే బాగుంటుందేమో, చదువుకుంటే బాగుంటుందేమో, ఈ మధ్యన చదవలేదు, చదువుకుంటే బాగుంటుందేమో అని ఒక రకమైన ఆరాటం, ప్రేరేపణ. నేను అంటాను అది నువ్వు కాదు, దేవుని ఆత్మ నీ చేత బైబిల్ చదివించి నీ భక్తికి ఒక మార్కు వేయించడం కోసం కాదు, ఆ లేఖనాలలో నుంచి నీతో మాట్లాడాలి, ఆ లేఖనాల ద్వారా నీతో మాట్లాడాలి. దేవుని మనకి స్తోత్రం. చాలామంది అనుకుంటారు లేఖనాలు మాట్లాడటం ఏంటండి? అవును, యోహాను సువార్తలు మనం చదువుకుంటాం కదా, ఆ రీతిగాన యేసయ్య ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, కనుక అలాగ లేఖనం మాట్లాడటం ఏంటని అనుకుంటాం. కానీ లేఖనములలో దేవుడు లేఖనం మాట్లాడటం గురించి రాయించాడు. అవి మనము ఆ సందర్భాల దగ్గరికి వెళ్ళి, అధ్యాయాల దగ్గరికి వెళ్ళి చూస్తే దేవుడు మాట్లాడాడు, దేవుడు వచ్చి మాట్లాడాడు అని వ్రాయించిన దేవుడే, దేవుని వాక్యం వచ్చి ఆ భక్తునితో మాట్లాడింది అని రాయించాడు దేవుడు. దేవుని మనకి స్తోత్రం. ఆదికాండం లేఖనాల మీద ఎందుకు మనము అంత ఆసక్తి కలిగి ఉండాలి? అది కేవలం ఏదో ఒక కాగితం మీద అక్షరాల ముద్ర అన్నంత తేలికగా ఎందుకు చూసుకోకూడదు? అలాగని బైబిల్ని కళ్ళకద్దుకోమని, బైబిల్ మీద ఏదో పూలు జల్లి అగరొత్తులు వెలిగించి దాన్ని ఏదో విగ్రహంగా చేసుకోమని కాదు. కానీ ఆ కాగితముల మీద ఉన్న అక్షరములుగా కనిపించే ఆ మాటలో, ఆ పదాల్లో మనలను బ్రతికించే జీవం ఉంది. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 15వ అధ్యాయం ఆదికాండం ప్రారంభం నుంచి చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు ఎక్కడ? దర్శనమందు వచ్చి. అబ్రహామునందు దర్శనమందు ఎవరు రావాలి? దేవుడు రావాలి. 12వ అధ్యాయం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటిలో నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించేవారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. ఎవరు? యెహోవా. అబ్రాహాముతో అనగా యెహోవా పలుకగా. 15వ అధ్యాయము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి ఆ వాక్యము పలుకుతూ ఉంది. ఆ వాక్యం పలుకుతూ ఉంది. ఓహో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు అబ్రామునకు హాలేదుగా అక్కడ ఓకే. అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, ఏం ప్రయోజనం? నేను సంతానము లేనివాడనై పోచున్నానే,
నువ్వు నాకు ఎంత ఇస్తే ఏమి, ఏమిస్తే ఏమి, ఎంత అధికంగా ఇచ్చేస్తే ఏమి, నా తర్వాత తరం దానిని అనుభవించటానికి లేరుగా, నా వంశంలో వచ్చేవారు ఎవరు లేరుగా, నేను సంతానం లేనివాడును కదా, వృద్ధుడినై ఉన్నాను కదా, నేను సంతానం లేనివాడనై పోవచ్చున్నాని దమస్కు ప్రాంతము వాడైన ఎలియాజరు అంటాం తెలుగు, ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. అంటే అబ్రహాముకు దాదాపు ఆ పనివాడు రైట్ హ్యాండ్ లాంటి, మంత్రి లాంటి వాడు, ఆంతరింగికుడు అన్నమాట. సారాయికి హాగర్ ఎలాగో దాదాపు పోల్చుతున్నాను అనుకోవద్దు. అంత నమ్మకం, అంత విధేయత, దాదాపు యజమాని తర్వాత యజమాని యొక్క మనసును పూర్తిగా ఎరిగిన వ్యక్తి అయ్యుండి, యజమాని క్షేమం కొరకు ఎప్పుడు ఆశపడే వ్యక్తి అయ్యుండి, యజమానికి ఏ నొప్పి ఏ బాధ తగలకుండా విశ్వప్రయత్నం చేసే అభ్యాసమును కలిగి ఉన్న వ్యక్తి ఎలియాజరు, ముఖ్య అనుచరుడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త. నువ్వు ఇచ్చే ఆస్తికి, నువ్వు అత్యధికముగా ఇచ్చే ఆస్తికి, నువ్వు నాకు ఇచ్చేటటువంటి స్వాస్థ్యానికి అతడే వారసుడు అవుతాడు. ఇంక నా తర్వాత ఎవరు లేరు కదా, అతడే వారసుడు అవుతాడు కదా, కర్త అవుతాడు కదా. మరియు 3వ వచనం, అబ్రాము ఇదిగో ఇంకా అంటున్నాడు ఆ వాక్యంతో, ఆ దేవుడైన వాక్యంతో, యెహోవా వాక్యంతో, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అవుతాడు అని చెప్పగా, మళ్ళా 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. వాక్యమే కదండి, వాక్యమే కదండి, వాక్యం వింటే ఏముందండి, ఆ వాక్యాన్ని ఎందుకు చదవాలండి, ఎందుకు అస్తమాను వాక్యం 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 అని ఓదరగొడతారండి, ఏముంది అందులో, అక్షరాలు చదవటమే కదా, పుస్తకం తీసి చదవటమే కదా. దేవుడు అంటాడు, ఇది వాక్యం చేసే పని. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. వాక్యం ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు, తన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు, వాక్యంతో దర్శిస్తున్నాడు. వాక్యమే వచ్చారు. వాక్యం అంటే యోహాను సువార్తకు వచ్చేసేయాలి. ఎవరు? యేసు ప్రభు, యెహోవా, తండ్రి కుమారుడు ఒక్కరే. తండ్రిలోనించి కుమారుడు వచ్చాడు, తండ్రి వద్దనున్న కుమారుడు వచ్చాడు. దేవుని మనకి స్తోత్రం. అబ్రాహాము టైంలో యేసున్నాడా అంటే అబ్రాహాము కన్నా ముందున్నవాడనన్నాడు యేసయ్య. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. మేము అబ్రాహాము సంతానము, నువ్వు యోసేపు మరియల కొడుకు అన్నారు అక్కడ ఉన్నటువంటి యూదులు. నువ్వు యోసేపు మరియల కొడుకు నిన్నగాక మొన్న ఇన్ని సంవత్సరాల క్రితం పుట్టావు, అబ్రాహాము కన్నా గొప్పవాడువా నువ్వు, ఏదో అబ్రహామును కన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు ఏంటంటే, యేసు అంటాడు, అబ్రాహాము కన్నా ముందున్నవాడను, అబ్రాహాముతో మాట్లాడినవాడను, ఆది అంతమును నేనే. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎందుకు ఈ మాట నేను ఈ మధ్యాహ్నం చదివిస్తూ కాస్త ముందుకు వెళ్తున్నానంటే, వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ముఖ్యంగా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నప్పుడు, నీలో ఒక ఆశ కలుగుతున్నప్పుడు, వాక్యం చదవాలి, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు మాట్లాడితే బాగుండును అనే ప్రేరేపణతో వాక్యం తెరిచి చదువుతుంటే నేను నమ్ముతున్నాను, నేను ఖచ్చితంగా మీతో చెప్పగలను, ఆ రోజు ఆ హృదయంతోనూ వాక్యం తెరిచి చదివితే నా దేవుడు నమ్మదగిన వాడు, తప్పక నీతో మాట్లాడతాడు. నీవు ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి మాట్లాడతాడు, నీవు కృంగిపోతున్న పరిస్థితిని బట్టి మాట్లాడతాడు. కేవలము కారణం చెప్పేసి నీ కర్మని పోయేవాడు కాదు ఆయన. కారణం చెప్పి భయపడుకు నేనున్నాను కదా అని ఆ లేఖనం నిన్ను ఎత్తిపడుతుంది. నీకొక దేవుడు ఉన్నాడు అని చెప్తుంది, ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు శాంతిని అనుగ్రహిస్తాడని చెప్తుంది. ఆ మాట నీలోనికి వచ్చి అలాగే నీతో మాట్లాడుతున్నట్టుగా ఎప్పుడైతే ఉంటుందో, ఆ మాటలో ఉన్న తాత్పర్యం నీ ఆత్మలోకి వెళ్ళిపోతూ ఉంటుందో, ఆ 5-10 నిమిషాల ముందు వరకు నీలో ఉన్నటువంటి ఆ భయము, ఆ బెంగ, చింత, ఆందోళన, ఆ అశాంతి,
ఆ తర్వాత నువ్వు బైబిల్ మూసేసిన తర్వాత మళ్ళీ నిన్ను చూసుకుంటే భయం అంతా ఎక్కడ పోయింది, ఆ కలవరం అంతా ఎక్కడ పోయింది, ఆ బెంగ అంతా ఎక్కడ పోయింది? అదేంటది 5 నిమిషాల్లో ఆ మాటలు నేను చదవగానే ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ ధైర్యం? అది మాట కాదు, దేవుని ఆత్మ. దేవుని మనకి స్తోత్రం. లేఖనాల్లోనే యేసుప్రభు చెప్పాడు, నా మాట ఆత్మయున్నది, నా మాట ఆత్మయున్నది కనుక నువ్వు విన్నా, నువ్వు చదివినా, దాన్ని చూసినా అది నీ ఆత్మలోకి వెళుతుంది, ఆత్మలో కలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆత్మకు శరీరం, ఈ మట్టి శరీరం లేదు, రక్తమాంసములు లేవు ఆత్మకు ఒక రూపం ఉంది, ఆ రూపమే మనలో ఉంది. ఆత్మరూపం మనరూపం ఒకటే, కన్నులు కాళ్ళు చేతులు లోపల మరొక స్వరూపం ఉంది. కానీ మట్టి శరీరం, ఈ ఎముక, ఈ మూల్గు, లేకపోతే ఈ నరములు కండరములు రక్తమాంసములు ఆత్మకు లేవు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, మనము కూడా ఆత్మయ్య ఉన్నాము లోపల. కనుక నేను మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా స్పందించేదే సిగ్నల్ నీకు అందేది నీ అంతరాత్మలో. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు మాట్లాడతాడు, స్వరంతో మాట్లాడతాడు. నువ్వు వినాలి, నాతో మాట్లాడుతున్నాడని చెప్పినప్పుడు మనకు వెంటనే అవగాహన ఎలాగొచ్చేస్తుందంటే, మనం ఆ సాక్ష్యాన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే, ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి నిలబడి మాట్లాడినట్టుగా స్వరం ఈ చెవుల్లోకి ఒక శబ్దంగా వస్తుందేమో అన్నట్టుగా, చిటుకేస్తే ఎలా చూసినట్టు, అబ్బాయి అంటే ఎలా చూసినట్టు. ఎక్కువగా దేవుడు మాట్లాడేది ఆత్మయున్నాడు కనుక మన అంతరాత్మతో మాట్లాడుతుంటాడు. ఆ మాట ఎప్పుడు నాతో దేవుడు మాట్లాడలేదు అలా కూడా అనుకుంటే ఖచ్చితంగా నీదే పొరపాటు. అదేంటండి అంత పెద్ద మాట అనేసారు? ఓకే, స్వరంతో మాట్లాడతాడంటే చాలా తక్కువ. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా, మోషేతో, అబ్రాముతో ఉన్నాయి కదా సందర్భాలు. దూత ప్రత్యక్షమై, ఇదిగో వాక్యం ప్రత్యక్షమై. పోనీ అలా కాదు, ఆత్మలో మాట్లాడుతున్నారంటున్నారు. ఆత్మ మాట్లాడకుండా ఉండే ప్రసక్తి లేదు. దేవుడును రక్షణ పొందిన ముందు నుంచి నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన తర్వాత ఇంకా స్పష్టంగా నీవు దేవుని స్వరం వినగలవు అని బల్లగుత్తి నేను చెప్పగలను. నేను చెప్పేది అబద్ధం కాదు. లేఖనాల్లో యేసు ప్రభు చెప్పిన మాట, నా గొర్రెలకు నా స్వరం తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు నాతో దేవుడు మాట్లాడలేదండి? రషమా రీ కరబ తిరియో రషతో రీ కరబ రీదల రషిక్లో. నా పిల్లలారా, నేను మాట్లాడే దేవుడను. నేను మాట్లాడుతూనే ఉంటున్నాను మీతో, మీరే గమనించటలేదు. శమమ తిరియో రీక కర తల రషిక్లో. నేను మాట్లాడుతున్నా, సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నా, మార్గము తప్పిపోతున్నారు. శప తిరియో రిక తరషిక్లో. నా స్వరమును వినుటకు శ్రద్ధ కలిగి ఉండండి, నా స్వరమును గుర్తుపట్టుటకు ప్రయత్నం చేయండి. శమ తిరియో రిక్లో దరసి. నేను మాట్లాడి నడిపించే మీ దేవుడను, నా మాట చొప్పున నడిపించే మీ దేవుడను. యెహోవా వాక్కు ఇది. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కబరీదల రషి మతరియోరి బాబా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. యోహాను సువార్త 10వ అధ్యాయం. చాలాసార్లు అనేక మళ్ళీ చదువుకున్న మాటలే. చాలామంది విశ్వాసులు ఈ సంశయం, ఈ అయోమయం, ఈ అవగాహనలేమితో తొందరపడి మాట్లాడుతుంటారు. దేవుడు మాట్లాడతాడు అంటున్నారు, చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ దేవుడు నాతో ఎందుకు మాట్లాడటలేదు? నేను ఆయన బిడ్డనే కదా, నేను రక్షణ పొందాను కదా, ఆయన రక్తం చేత కడగబడ్డాను కదా, లేఖనాలు అవన్నీ కూడా నాకు చూపించారు కదా, నేను కూడా నమ్మాను కదా, మరి నాతో ఎందుకు మాట్లాడటలేదు? నేనెందుకు ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాను? ఆయన స్వరం నేను స్పష్టంగా విన్నాను అని ఎవరైనా సాక్ష్యం చెప్తే మరి నేనెందుకు వినలేకపోతున్నాను? నేను ఆయన బిడ్డను కాదా అన్నట్టుగా చాలాసార్లు మనకు ఒక రకమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు ఈ మాట ఏమనంటే, నా గొర్రెలకు నా స్వరము
తెలుసు. అవి నా స్వరాన్ని గుర్తుపట్టేస్తాయి, అవి నా స్వరాన్ని వింటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ఒకసారి దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యజమాని స్వరమేంటో, కాపరి స్వరమేంటో ఆ గొర్రెలకు తెలుసు. దేవుని మనకి స్తోత్రం. తెలుసు కనుక ఆ మాటే గొర్రెలు వింటాయి, ఆ స్వరమే గొర్రెలు వింటాయి. వేరే స్వరం వచ్చినా, వేరే మాట వచ్చినా అది కాపరి స్వరం కాదు, అన్యుని స్వరం. అంటే కాపరి కాని వ్యక్తి యొక్క స్వరమని గుర్తుపట్టి ఆ స్వరాన్ని అవి వెంబడించవు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అంటే కాపరి కాని స్వరము, తన కాపరి కాని స్వరము అవి ఎరుగవు గనుక అవి కేవలము కాపరి స్వరమే ఎరుగును గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక, వేరే స్వరాన్ని ఎంత మాత్రము వెంబడింపక అన్యుని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఒక కథలా చెప్పాడు. ఆయన గురించే చెప్పాడా? గొర్రెల కాపరి, ద్వారము తెరవబట్టం. ఆ కాపరి సొంత గొర్రెలు తీసుకొస్తాడు, గొర్రెల ముందు నడుస్తాడు. ఆ కాపరి స్వరం ఆ గొర్రెలు వింటాయి. ఆ కాపరి స్వరం గొర్రెలు తెలుసుకొని ఉన్నాయి. ఇక వేరే స్వరం వాటికి తెలియదు, వేరే స్వరం వాటికి తెలియదు కనుక అయోమయానికి గురైపోతాయి, కంగారు పడిపోతాయి. కలవరపడి ఆ స్వర వెనకాల పడకుండా పరుగున పారిపోయి కాపరి దగ్గరకు వచ్చేస్తాయి అని మీతో చెప్తుంటే, ఒకవేళ మనం అడగకముందే అడుగుతున్నట్టుగా ఇంకా కింద వచ్చి అడుగుకుంటే, ఆ కాపరిని నేనే, ఆ గొర్రెలు మీరే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకుని వారై ఉన్నారు. ఆ గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వస్తాడు, కానీ మరి దేనికి రాడు. కానీ గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేనొచ్చాను. ఆ కాపరిని నేనే. దేవుని మనకి స్తోత్రం. గొర్రెలకు సమృద్ధిగా జీవం ఇవ్వటానికి గొర్రెల కాపరి రావాలి. భక్తులకు, మనుషులకు, విశ్వాసులకు జీవం ఇవ్వటానికి భగవంతుడు రావాలి. నువ్వు యేసు కదా, గొర్రెలకు జీవం ఇవ్వటం ఏంటి? ఆ జంతువులకు జీవం ఇవ్వటం అంటే జంతువుల గురించి కాదు. నేను కాపరిని, విశ్వాసులు నా గొర్రెలై ఉన్నారు. దారి తప్పిన గొర్రెను వెదికి రక్షించుటకు వచ్చిన మీ దేవుడను. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవం సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. నీ కాపరి మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు. మళ్ళీ 14 వచ్చిన, నేను గొర్రెల మంచి కాపరిని.
దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం, తండ్రి నన్ను ఎలాగున ఎంత ఎరుగునో, నేను తండ్రిని ఎలాగున ఎంతగా ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. అలాగే నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును. అందుకే మళ్ళీ సబ్జెక్టులోకి వస్తున్నాను. ఇక్కడ ఆయనను ఎరిగిన వారమై ఉండాలి మనం. నా గొర్రెలు నన్ను ఎరుగును అంటున్నాడు ఆయన. నేను ఆయన గొర్రెను గనక ఆయనను ఎరిగిన గొర్రెగా నేను ఉండాలి, ఆయనను ఎరిగిన విశ్వాసగా నేను ఉండాలి. మళ్ళీ చెప్పాను కదా, ఆయనను తెలుసుకున్నాను కానీ, ఆయన కాపరిని తెలుసుకున్నాను కానీ, ఆయన ఎబిలిటీస్, ఆయన గుణశీలములు, ఆయన స్వభావాలు, ఆయన నిర్ణయాలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన శక్తి, ఆయన బలం, ఆయన జ్ఞానం, అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు తెలుసుకున్న గొర్రెగా ఉండాలి. నా గురించి నువ్వు బాగా ఎరిగిన గొర్రెగా ఉండాలి. ఆ స్థాయికి నువ్వు ఎదగాలి సంఘమా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని తెలుసుకోవటానికి సంఘం అంటే యేసు ప్రభు దేవుడు సువార్త. ఆయన నీ పాపాల కోసం చనిపోయాడు, నువ్వు నమ్మి పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందమ్మా అని ప్రతి ఆదివారం, అది కాదు కదా బోధ. నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన కారణ జన్ముడు, నీ కోసం శిలువ మీద వేళ్లాడాడు. అమ్మ మారు మనసు పొందు, నీ పాపములు క్షమించబడతాయి, దేవుని దగ్గర ఒప్పుకో, దేవుడు నిన్ను దీవించునుగాక. అది మాత్రమే కాదు కదా ఆదివారం బోధ. నీవు యేసుని స్వరమును గుర్తుపట్టగలిగిన స్థాయికి ఎదగాలట. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే ఆ యేసుని స్వరమును గుర్తుపట్టి ఆయన స్వరమును మాత్రమే వినగలిగిన రీతిలో నీ హృదయాన్ని తయారు చేసుకుని, ఇక వేరే ఏ స్వరం వచ్చినా సరే నీ హృదయం ఆ స్వరాన్ని స్వీకరించదు. ఇట్ విల్ నాట్ రిసీవ్ అనదర్ సిగ్నల్. ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో మరొకడు వస్తుంటాడు ఎవడో. మనం ఎవరికో ఫోన్ చేస్తాం, మనం మాట్లాడుకుంటుంటాం, మధ్యలో వేరే మాటలు వినబడిపోతుంటాయి, ఎవరెవరు మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఇంటర్ కనెక్షన్, సిగ్నల్ కలిసిపోయింది, కన్ఫ్యూజను. హలో హలో అంటుంటాం, అవతలలో హలో హలో అంటుంటారు, వినబడుతుందా అంటుంటాం, ఆ వినబడుతుందా అంటుంటారు, మధ్యలో ఈడో ఎవడో హలో హలో అంటుంటాడు, ఆడేదో మాట్లాడుతుంటాడు. సిగ్నల్స్ కలిసిపోయినాయి. అవును, మనుషులు చేసే యంత్రాలు, విధి విధానాలు ఎంతగా మా కంపెనీ సిగ్నల్ మా కంపెనీ ఫోన్లోకి వస్తాయని చెప్పినా సిగ్నల్స్ కలిసిపోతున్నాయి. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ హృదయం ఎలా తయారవ్వాలంటే, ఏ స్థాయికి తయారవ్వాలంటే ఆయన దగ్గర నుంచి వచ్చిన సిగ్నల్ తప్ప ఇక ఏ సిగ్నల్ నా హృదయం స్వీకరించదు అనే స్థాయికి నువ్వు పరిపక్వతలోకి వచ్చేసేయాలి. లేకపోతే ఇట్నుంచో సిగ్నల్ వస్తుంది, అట్నుంచో సిగ్నల్, ఇట్నుంచో సలహా, అట్నుంచో సలహా, ఇది బాగుంటుంది, అది బాగుంది, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, 4 వైపుల నుంచి సలహాలు వచ్చేస్తామంటే ఆ మధ్యలో నీకు నీ దేవుని సలహా ఒకటి ఉంటుంది. ఎలా గుర్తుపడతావు? హౌ యూ కెన్ రికగ్నైజ్? అన్నీ బాగున్నట్టే ఉంటాయి, అన్నీ క్షేమం కోసం ఉన్నట్టే ఉంటాయి, అన్నీ నువ్వు డెవలప్ చేస్తున్నట్టుగానే ఉంటాయి, అన్నీ నీ అవసరం తీర్చేటట్టుగానే ఉంటాయి. కానీ ఒక్క స్వరం మాత్రము దేవునిలో నిన్ను నిలిపి, దేవుని నువ్వు హత్తుకునేలా చేసి, ఆ దేవుని వెలుగులోనే నడిచేలాగున్న ఒక్క స్వరం మాత్రమే నీకు సహాయం చేస్తుంది. మిగిలిన స్వరాలన్నీ కూడా బయటికి తీసుకెళ్ళినట్టుగా ఉంటాయి, కానీ తర్వాత నిన్ను దారి తప్పించేస్తాయి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెప్తారో, నా స్వరాన్ని ఎరిగిన గొర్రెలు, నా స్వరాన్ని ఎరిగి ఉండటమే కాదు, అవి వినే గొర్రెలు. నా స్వరాన్ని విని నేను ముందు నడుస్తుంటే నా వెనకాలే వస్తాయి. నా గొర్రెలు అనలేదు ఆయన, నా గొర్రెలు అనగలడు. మధ్యలో మళ్ళీ 2 అక్షరాలు పెట్టాడు ఆయన, నా సొంత గొర్రెలు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట అలా నొక్కి పెట్టి చెప్పినట్టుగా, యేసేదో గుండెల మీద చేతులు వేసుకుని చెప్పినట్టుగా, ఆ గొర్రెను దగ్గరికి తీసుకుని చెప్పినట్టుగా ఎందుకు అంటున్నాడంటే, నా స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాను ఈ గొర్రెను. దేవుని నామానికి స్తోత్రం. ప్రాణం పెట్టి సంపాదించుకున్నాను ఈ గొర్రెను.
ఆరాధన వదిలిపెట్టాను, నా మహిమను వదిలిపెట్టాను, పరలోకం వదిలిపెట్టాను, నా ప్రభావాన్ని వదిలిపెట్టాను. దేవుడినయ్యి ఉండి దేవునిగా ఉండటం గొప్ప భాగ్యమని తలంచక ఈ గొర్రె కోసం మానవునిగా కాపరిగా ఉండటానికి దిగొచ్చేసాను నేను. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ప్రభు మరొకసారి మాట చెప్తూ నీతో నాతో ఆప్యాయంగా వినండి నా మాట, మీరు నా సొంత గొర్రె అంటున్నాడు దేవుడు. దేవా, నన్ను నీవు నీ సొంత గొర్రెగా చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా అని చేతులు చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మన అంశం ప్రకారం చూస్తే మనము దేవునిని ఎరిగిన వారమై ఉండాలి. దేవునిని ఎరిగిన వారముగా ఉండుట కొరకు దేవుడు తను తాను ఎలా బయలుపరుచుకున్న విధానాలు ఏంటో అనేది చూసుకున్నాం నిన్న మొన్న. ఒకటి లేఖనాల ద్వారా బయలుపరుచుకున్నాడు, పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా తండ్రులతో మాట్లాడాడు. ఆ తర్వాత ఈ సువార్త కృపాకాలంలో యేసుక్రీస్తు ద్వారా తండ్రి తనను తాను బయలుపరుచుకుని తన మాటలు క్రీస్తు ద్వారా ప్రకటింపచేసి తాను ఏమై ఉన్నాడో చెప్పేశాడు. ఆ తర్వాత క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆపేశాడు దేవుడు, బయలుపరుచుకుంటూనే వస్తున్నాడు. ఎందుకంటే మనము దారి తప్పిపోయే గొర్రెలుగా ఉండకూడదు. ఎందుకంటే తన వాక్యాన్ని పంపిస్తూ, తన సత్యాన్ని పంపిస్తూ, తన జీవాన్ని పంపిస్తూ, తన సహవాసం మనకిస్తూ అంతము వరకు మనలను వాక్యములో సత్యములో నిలిపి ఉంచి చివరికి తన మహిమలోనికి మనం చేర్చుకోవాలని ఆ ప్రయాసతో, ఆ ప్రయత్నంతో, ఆ ప్రత్యేకమైన వేదనతో, ఆలోచనతో దేవుడు మరొక ఆదరణకర్త, మరొకనే కాదు, దేవుడే పరిశుద్ధాత్మగా మన మధ్యకు వచ్చేసాడు, మనలోకి వచ్చేసాడు. ఆయన కూడా మనకు దేవునిని ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన కూడా దేవుడిని మనం ప్రత్యక్షపరుస్తున్నాడు. లేఖనం చదువుతున్నాం అనుకోండి, లేఖనంగానే ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో యాక్షన్లోకి వస్తాడు. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు లేఖనం ఒక కథలాగానో మామూలుగా చదువుకుని వెళ్ళిపోతుంటే చటాలున నన్ను ఆపి ఆ లేఖనాన్ని మరలా చదివించిన తర్వాత నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోపల జ్ఞాననేతరం తెలవగా ఆ లేఖనాల్లో నాకు యేసు కనిపిస్తాడు, ఆ లేఖనాల్లో నాకు దేవుడు కనిపిస్తాడు. దేవుడే నాతో మాట్లాడుతున్నాడా అని అనిపించేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఆ అనుభవం పదే ఎవరైతే కలిగి ఉంటారో, పదే అంటే గంటకు ఒకసారి అని అంటారా, లేదా వారానికి ఒకసారి అంటారా, లేదా నెలకు ఒకసారి అంటారా, అలా విధి విధానాలు టైం టేబుల్ అని చెప్పను. కానీ ఫ్రీక్వెంట్గా, తరచుగా, సంవత్సరానికి ఒకసారి కాదు, తరచుగా దేవుడు మాట్లాడినట్టుగా నాకు ఉంటుంది వాక్యం అనేటటువంటి అనుభవం కలిగిన వారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునిలో అంతకంతకు అభివృద్ధి చెందుతారు అని చెప్పటానికి ముందు వారు బైబిల్ చదవకుండా ఉండలేరు. నేను మరలా అంటున్నాను, బైబిల్ అందరూ చదువుతారు, మొక్కుబడి చేసుకుని చదువుతారు. రోజుకు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు, సంవత్సరంలో బైబిల్ చదవాలంటే రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఓ టైం టేబుల్ ఒక ఉంది. అది భక్తిలో భాగం. దేవుడిని దీవిస్తాడు, నీతో మాట్లాడతాడు, ఇలా విధి విధానాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అనుభవం ఎవరికైతే తరచుగా వస్తుంటుందో, ఆ వాక్యం చదువుతుంటే దేవుడు సరాసరి కళ్ళలో కళ్ళి పెట్టినట్టు మాట్లాడుతున్నట్టుగా ఉంటుందో, ఆ మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు నా మనసు కరుగుతున్నట్టుగా, కదులుతున్నట్టుగా, తలకిందులుతున్నట్టుగా ఉన్నట్టుందో, అలాంటి అనుభవం తరచుగా ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో వారు బైబిల్ జిప్పు వేయకుండా, నేనంటాను బైబిల్ తెరవకుండా ఉండలేరు, వాక్యం చదవకుండా ఉండలేరు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరల ఈ మధ్యాహ్నం మీతో చెప్తూ నాకు నేను చెప్పుకున్నాను ఈ పాఠాన్ని. భక్తిలో ఒక భాగంగా నేను బైబిల్ చదవటం మంచిదేమో, కానీ ఆ భక్తికి మాత్రమే తగినట్టుగా బైబిల్ చదివి వదలొద్దు. దేవుడు నీతో మాట్లాడేటటువంటి అనుభవం నీకు వచ్చే వరకు, ఆ అనుభవాన్ని తరచుగా నువ్వు పొందుకునే వరకు ఆ బైబిల్ చదువుతూ ఉండు. నీలో ఉన్న దేవుడిని గురించిన పరిశుద్ధాత్మ తప్పక నీకు నాకు సహాయము చేయునుగాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రోజు స్నేహితురాలు వచ్చి మాట్లాడుతుంది, లేదా నేను స్నేహితురాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంటాను. ఆ స్నేహం ఎంత బలపడిందంటే ఇక స్నేహితురాలు చూసుకోకుండా ఉండలేక, మాట్లాడుకుంటూ ఉండలేక, ఆ రోజు రాకపోతే, ఆ గంటలో రాకపోతే, ఎప్పుడు వచ్చి ఆమె రాకపోతే ఏంటి తోచనట్టు ఉంటుంది మనకి. ఇంట్లోంచి వీధిలోకి, వీధిలోంచి ఇంట్లోకి సెల్ ఫోన్ చేసేస్తూ ఉంటాం. అక్కడ ఏదో బ్యాటరీ ఛార్జ్ అయిపోయి ఉంటుంది.
రాలేదంటబ్బా, రోజు వచ్చేది, చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం, రోజు వచ్చేది, ఏంటో తోచట్లేదు, అలా వీధొంక చూడటం, ఇలా వీధొంక చూడటం. స్నేహితుల గురించి మాట్లాడుతున్నాను సుమా. తరచుగా వాక్యం చదువుతుండగా ఆ దైవ దర్శనం పొందినటువంటి అనుభవం ఎవరికైతే వస్తుందో వాళ్ళు అలాగ తప్పిస్తారు బైబిల్ చదవటానికి. దేవుని మనకి స్తోత్రం. ఆ స్థాయిలోకి నువ్వు నేను రావాలి, ఎదగాలి. దేవుడు ఈ మాట చెబుతూ మరలా నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఇంకా నేను నీతో మాట్లాడతా. ఇలాగ ప్రసంగాల ద్వారా, బోధ ద్వారా, మందిరంలో కాదు, రోజు నీతో మాట్లాడతా. నువ్వు బైబిల్ తెరిచి నాతో మాట్లాడవా, నా కాపరి, నా మంచి కాపరి, నేను నీ సొంత గొర్రెను కదా అనే భావనతో, ఆ ధ్యాసతో, ఆ ప్రార్థనతో బైబిల్ తెరిచి ఏకాగ్రతని చదివితే నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాటిచ్చి నెరవేర్చే దేవుడు తప్పక మనతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పక నీతో మాట్లాడతాడు. ఇఫ్ యు రియల్లీ హ్యావ్ ద డిజైర్ డీప్ ఇన్ యువర్ స్పిరిట్, నీ అంతరాత్మలో లోతుగా ఆ కోరిక, ఆ తపన, ఆకలి నిజంగా ఉంటే ఈ రోజు నుంచి అలాగున బైబిల్ చదువు. అలాగునంటే చాపేసుకుని, తలుపులు వేసుకుని, కళ్ళజోడు పెట్టుకుని, చెవులకి అన్నీ ఇయర్ ఫోన్స్ మూసేసుకుని, కిటికీ తలుపులు వేసేసుకుని అలాగదు. అవన్నీ ఏమో అవకాశం ఉంటాయి, ఉండకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను ఎలాగనంటే ఈ మనస్సుతో, మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయటానికి మనస్సు నిలుపుకోవటం ఎలాగో, వాక్యం చదివేటప్పుడు మనస్సు నిలుపుకొని ఎవరి మీద? దేవుని మీద. దేవుని మనకి స్తోత్రం. అబ్రాహాముతో వాక్యమై మాట్లాడిన దేవా, దర్శనమందు వాక్యమై మాట్లాడావు. ఆ పిదప మరలా అబ్రహాము దగ్గరకు వచ్చి వాక్యమై మాట్లాడిన ఓ వాక్యమైన దేవా, నా కాపరి, నా యేసు, నా ప్రభువా, ఈ వాక్యంలో నుంచి నాతో మాట్లాడి నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించయ్యా. చప్పటి హృదయ స్తోత్రం చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సరే, మరింతగా మరలా ఆ మొదటి ఆలోచన, ధ్యానపు ఆ విధానంలోకి వచ్చేస్తున్నాం, అంశంలోనికి. దేవునిని తెలుసుకున్న వారమై ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్న వారమై ఉండాలి. అందులో కొన్ని మాటలు ఏం తెలుసుకున్నాము? ఆయన అనంతుడని, ఆయన సర్వజ్ఞానని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన సర్వాంతర్యామని, ఆయన సర్వాధికారని, ఆయన శాశ్వతముగా ఉండేవాడని, మారనివాడని. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి ఎందుకు తెలుసుకోవాలనే దానికి మరొక్కసారి మరలా ఆ పునాదిని కుదిపి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఏమై ఉన్నాడో నాకు నిజముగా తెలిస్తే ఆయనను ఎలా ఆరాధించాలో అలాగ ఆరాధిస్తా, ఎలాగ ఆయన ముందు సాగిలపడాలో అలా సాగిలపడతా, ఎలాంటి భయభక్తులతో ఆయన సేవించాలో అలాంటి భయభక్తులతో ఆయన సేవించటం నాకు సులువు అవుతుంది. దాని కొరకు నేను ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. మరొక కోణంలో నుంచి, నాణ్యానికి రెండు కోణాలు కదా, మరొక కోణంలో నుంచి నేను ఎలాగున ఆయన ఆరాధించకూడదు, ఒకవైపు వెక్కిరిస్తున్నట్టుగా, మరొక వైపు దండం పెడుతున్నట్టుగా, ఒకవైపు ఎదురిస్తూ మరొక వైపు ఆరాధన చేస్తూ, అది మంచిది కాదు కదా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, మనల్ని చెక్కుతూ ఒక అద్భుతమైనటువంటి హానోకు దేవునితో నడిచాడు. దేవుడు హానోకుతో నడిచాడు అన్నట్టుగా నీతో నడవటానికి, నీతో నడుస్తూ, నిన్ను తనతో నడిపించుకోవటానికి, నాతో నడుస్తూ నన్ను తనతో నడిపించుకోవటానికి ప్రభు మరొకసారి అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను యేసు ఆ అనుభవం ఈ రోజు నుంచి మనకు దయచేయునుగాక. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృతజ్ఞతతో స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చకచక కొన్ని ఆలోచనలు, ఆ వెక్కిరింత, తిరుగుబాటు, రోషం పుట్టించుట, దేవునిని దూషించుట, యేసు రక్తాన్ని కాళ్ళతో తొక్కుట, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఎవరు యేసు రక్తాన్ని కాళ్ళతో తొక్కారు? యేసు రక్తాన్ని కాళ్ళతో తొక్కుతున్నారు అంటే మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళు
అనే విధానాలు మనం చూసుకోవాలి. దానికన్నా ముందుగా ఈ మాటలు చక్కచక్క చూద్దాం. దేవుని మనకి స్తోత్రం. ఒకటి, ఆయన సర్వజ్ఞుడు. ఆయన సర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞాని. ఆయనకంతా తెలుసు. అదే కదా 147వ కీర్తన 5వ వచనం. ఒకరు తీయండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు మిత్తులేదు. ఇంతే తెలుసు, ఇంతవరకే తెలుసు. నిన్నటి గురించి తెలుసు, నేటి గురించి తెలుసు, కానీ రేపటి గురించి కొంచెమే ఆయనకు తెలుసు అన్నట్టుగా అనుకోకూడదు. ఆయన జ్ఞానమునకు మితలేదు. నిన్నటి గురించి, ఈరోజు గురించి, రేపటి గురించి. దేవుని మనకి స్తోత్రం. రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 33, 34. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులో శోధింప ఎంతో అసఖ్యం, సాధ్యం కాదు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, మనకు తెలియదు సరిగా. ప్రభు మనస్సును ఎరిగినవాడెవరు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవరు? దేవుని మనకి స్తోత్రం. ఆయన సర్వజ్ఞాని. ఆయనకు ఎవరు ఆలోచన చెప్పగలరు? ఎవరు ఆయనకు ఆ ఆలోచనలు, తలంపులిచ్చి నిర్ణయములు తీసుకునేలాగున సహాయం చేయగలరు? ఆయన సర్వజ్ఞాని. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఇంకా స్పష్టంగా మనం ఒక ఆలోచనతో ఆ విషయాలు అర్థం చేసుకోవచ్చంటే, ఆదామును దేవుడు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 6వ రోజు నేలమన్నుతో చేశాడు. తన స్వరూపము తన పోలికిచ్చాడు. గాఢ నిద్ర కలగజేశాడు. ప్రకటిమకు తీశాడు. స్త్రీని చేశాడు. ఆదాము ఆమెను చూచి నా భార్య అన్నాడు. ఇద్దరిని దేవుడు చూచి ఆశీర్వదించాడు. ఆ తర్వాత వారికి ఆదేశాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. వారు దేవుడు తినొద్దన్న ఆ ఫలాన్ని తిన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వజ్ఞాని అనే దానికి ఒక చిన్న ఆలోచన మీతో కలిసి నేను ధ్యానం చేస్తున్నా. ఆయన ఆదాముని చేసినప్పుడు, ఆదాముని చేసి అలాగున అన్నీ చేసి ఆశీర్వదించి, ఆదాముని ఏదైనా తోటకు అప్పచెప్పి, ఈ తోటను సేద్యపరిచయ్యా, చూడయ్యా, కేర్ టేకర్గా ఉండయ్యా, అంతా నీదే అని చెప్పి ఆయన ప్రసన్నత అక్కడ ఉంటే ఉండొచ్చు. కానీ చల్లపొద్దున వచ్చి దేవుడు వారితో సహవాసం చేసేవాడన్న ఆ లేఖన భావాన్ని బట్టి ఆ ప్రసన్నత వస్తూ వెళుతూ ఉండేది ఏదైనా తోటలో. అలాగున్న సహవాసం చేసేవారు. ఎందుకు ఈ వివరాలు మళ్ళీ చెప్తున్నానంటే, ఆదాము భార్య చేత ప్రేరేపించబడి, ఆ భార్య అపవాది చేత ప్రేరేపింపబడి అలాగున్న ఫలము తినే స్థితి వచ్చింది కనుక ఆదాము ఫలము తిన్నాడని దేవునికి తెలుసా? తిన్న తర్వాత తెలుసా? తినకముందు తెలుసా? ఆలోచన చేద్దాం. తిన్నాక తెలుసుకోగలడా? తినకముందే ఆదాము తింటాడని తెలుసుకోగలడా? సర్వజ్ఞాని కదా. నిన్న చేశాడు ఆదామును, ఈరోజు ఇలాగ ఆశీర్వదించాడు. ఇలాగ ఉండరా అబ్బాయి అన్నాడు. ఆదాము ఆ పండు తినేశాడు. వద్దన్న పండు తినేశాడు. ఎక్కడో దాక్కున్నాడు. ఆదాము ఎక్కడెక్కడ? దేవుడు, నేనంటాను, ఆదాము ఆ పండు తిన్నందుకు నిర్ఘాంతపోయి ఇలా చేస్తాడనుకోలేదు అన్నట్టుగా ఆశ్చర్యపోయి, నేను నమ్ముతున్నాను, వెతుక్కుంటూ రాలేదు. ఆయనకంతా తెలుసు. అందుకే సర్వజ్ఞాని. భవిష్యత్ కూడా ఎరిగిన దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన సర్వజ్ఞాని, ఆయనకంతా తెలుసు, ఆయన సర్వజ్ఞాని, ఆయనకంతా తెలుసు అని మనం అనుకుంటూ
అలాగాగిపోతూ ఆ తర్వాత సంగతి ఏం జరుగుతుందో దేవుడికి తెలియదన్నట్టుగా మనం బెంగ పడకుండా ఉండటానికి మనకి ఏం జరుగుతున్నా అంతా దేవునికి తెలిసే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో మళ్ళీ ఆయన క్రమపరిచేస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజం, ఆదాము పండు తింటాడని తెలుసు, చెట్టు వెనకాల దాక్కుంటాడని తెలుసు, ఎవరు వచ్చారో తెలుసు, మొదట ఎవరు తిన్నారో తెలుసు, ఎవరెవరిని ప్రేరేపించారో తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్, దేర్ ఇస్ నో నీడ్ టు ఫియర్. ఆయన దగ్గర దాయగలిగింది ఏది లేదు. కానీ తెలియనట్టు అడుగుతున్నాడు. ఎక్కడ ఆదాము? ఇక్కడ దాక్కున్నాను, ఇక్కడ సిగ్గుతో దాక్కున్నాను. ఎవరిని కల చెప్పారు? నేను తినొద్దన్న పండు తిన్నావా? సంభాషణ సాగిపోయింది కదా. ఆ మాట అడుగుతున్నప్పుడు నిర్ఘాంతపోతూ ఎంత పని చేసావని కానీ ఆశ్చర్యపోతూ ఇంత పని చేస్తావనుకోలేదు. అవునా, తినవా, అరే అనలేదు. సర్వజ్ఞాని అంటే నాకు ఖచ్చితంగా తెలిసేది ఏంటంటే, ఆయన ఆదాముని చేసి ఆదాముకు తన పోలికిచ్చి తన రూపమిచ్చి ఆదాము నిలబెట్టి ఇలాగని చెప్పి అంత పరిపాలించమని చెప్పినప్పటికే అప్పటికే ఆయనకు తెలుసు కాబట్టే అన్నీ సరిచేస్తూ వస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. అన్నీ చక్కబెడుతూ వస్తున్నాడు. అన్నీ చక్కబెట్టగలిగిన సామర్థ్యం ఆయనకుంది. ఎందుకు బెంగ? దేవుని మనకి స్తోత్రం. హాగరు కడుపున పసిబిడ్డున్నాడు. సారాయమ్మని మిక్కిలి కష్టపెట్టింది. కారణం మనకు తెలుసు. ఆ కష్టాలు భరించలేక చెప్పకుండా పారిపోయింది. పారిపోవటం అయితే పారిపోయింది, కానీ అయోమయం, అరణ్యం. అయోమయానికి గుర్తు. ఎక్కడికి పోవాలి, ఎవరు పంచన చేరాలి, ఎవరు నన్ను పోషిస్తారు, నా బిడ్డను ఎవరు పోషిస్తారు, ఏంటి బ్రతుకు అన్నట్టుగా శూరని నీటి బొగ్గ దగ్గర వాక్యం, దేవుని దూత, నేనంటాను యేసయ్యా. దేవుని మనకి స్తోత్రం. ఐ బిలీవ్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. ఖచ్చితంగా హృదయపూర్వకంగా నేను చెప్పగలను, అక్కడ ప్రత్యక్షమైంది యేసయ్య. ఆయనకు దేవుని దూత అని పేరు, ఆయనకు వాక్యమని పేరు, ఆయన దేవుడని పేరు, ఆయనే యెహోవా, ఆయనే దేవుని స్వరం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సారాయిదాసమైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? ఏం తెలిసింది ఆయనకి? ఆమె యజమానురాలు పేరు తెలిసింది. ఈమె పేరు కూడా, అమ్మ నీ పేరేంటి అలా దిక్కులు చూస్తున్నావు అనలేదు. సారాయిదాసమైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆమె చెప్పింది. తర్వాత ఈయన మాట్లాడారు. పారిపోయి వస్తున్నానయ్యా, కష్టాలు భరించలేక. వెంటనే ఈయన అందుకున్నాడు. ఏమని? నీ కడుపున ఒక మగ శిశువు పుడతాడు, అతనికి ఇష్మాయేలను పేరు పెట్టాలి. అతడు బలవంతుడవుతాడు, అతడు తన సహోదరులు ఎదుటగా బ్రతికి యుద్ధములు చేసి రాజ్యములు స్థాపిస్తాడు. నీకెలా తెలుసయా? నేనంటాను ఆయన సర్వజ్ఞాని. ఇష్మాయేలు చావు కూడా హాగరుతో మాట్లాడిన నిమిషానికి ఆయనకు తెలుసు ఇష్మాయేలు ఇప్పుడు చచ్చిపోతాడు. అందుకే మనకు తెలియాలి ఆయన సర్వజ్ఞాని. అందుకే ప్రకటనల గ్రంథంలో ఇంకా జరగకపోయినా జరుగుతున్నట్టుగా సీన్ అంతా ముందు చూపించేశాడు ఆయన యోహానికి. యోహాను రాస్తుంటే దూత తీసుకెళ్ళాడు, ఇవి చూపించాడు. అక్కడి నుంచి ఒక పాత్రను కుమ్మరించాడు, బోరతో వచ్చారు, బోర ఊదాడు, తర్వాత గుర్రం మీద ఒక ఆయన బయలుదేరాడు. అప్పుడు భూమి మీద ఎలా జరిగింది అంతా యోహాను చూసేస్తున్నాడు. పరలోకంలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు, పరలోకంలో భూమి మీద ఏం జరుగుతుందో చూస్తున్నాడు. కొన్నేమో దేవుడు రాయమంటున్నాడు, కొన్నేమో చూడంతే రాయికు అలా ఉంచు అన్నాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా.
ఇప్పటికే అవి జరిగిపోయి ఉంటే ప్రకటన గ్రంథం మనకెంతకో యేసు రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి, ఆయన గుర్రం మీద వస్తాడు, దౌడవర్ణంతో వస్తాడు, రక్తవర్ణపు వస్త్రాలతో వస్తాడు, కిరీటం ధరించుకుని వస్తాడు, వేవే దూతలతో వస్తాడు, వచ్చే సందర్భంలో మెరుపులేంటి, ఉరుములేంటి, పర్వతాల యొక్క కదలికేంటి, అవన్నీ కూడా నేను అంటాను. దేవుడు యోహాను జ్ఞానేత్రం ధరిచి తనకున్నటువంటి ఎబిలిటీని యోహానికి ఇచ్చి అన్నీ ముందే జరగకపోయినా చూపించాడు తన శక్తితో. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సన్నివేశం జరగకముందే సన్నివేశం కన్నా ముందున్నవాడే ఆ తర్వాత అడుగు ఎలా పడుతుందో ముందున్నవాడికి తెలుస్తుంది. అవును కదా. ఈ సంఘటన జరగటానికి కన్నా ముందు వేగముగా పరిగెత్తిన వాడికే తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో. అందుకే దేవుడు అంటున్నాడు, అనంతుడను, మొదటే ఉంటాను, మధ్యలో ఉంటాను, ఆ తర్వాత నువ్వు వెళ్ళాక నేను వెనకాల వచ్చి అప్పుడు నేను తెలుసుకుంటాను నీ గురించి. లేదు లేదు లేదు, అంతా ఆయనకి తెలుసు. దావీదు గురించి ఆయనకి తెలుసు, దానియేలు గురించి ఆయనకు తెలుసు. నేను అంటాను, ఆయనకు అపొస్తలుల హింసలు కూడా తెలుసు, సంఘం యొక్క శ్రమలు కూడా తెలుసు, విశ్వాసుల యొక్క అంతం ఎలాగుంటుందో కూడా తెలుసు. అందుకే యేసుప్రభు అంటారు, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఈ ఈ ప్రవచనాత్మకమైనటువంటి వచనాలన్నీ కూడా జరగకుండా ఏదో ఊహించుకుని అనుకుని తానేదో రాసిన తర్వాత ఖచ్చితంగా అలా జరుగుతాయి కనుక అందుకే ముందు చెప్తున్నాడు కథ కనుక అన్నట్టు కాదు. యేసు నీ కాలగతిని నీకన్నా ఎక్కువ ఎరిగినవాడు. ఆయన యోసేపు మరియల కుమారుడైన మానవ రూపంతో ఉన్న యేసు కాదు. ఎందుకంటే ఆయన సమాధి చేయబడి మరణాన్ని గెలిచి తిరిగి లేచి మధ్యాకాశంలోనికి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు. ఆయన దేవుడు, ఆయన దేవునితో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు, దేవుని ప్రక్కన ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. గనుక యేసు గురించి స్టెఫెను మాట్లాడతాడు, యేసు ప్రభుని నేను చూస్తున్నాను, తండ్రి కుడిపార్శ్వం దగ్గర నిలబడి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక యోసేపు మరియ కొడుకుగా మాత్రం చూడొద్దు. ఆయన యేసే అభిషక్తుడే కానీ రక్షకుడే కానీ ఆయనకు మనము రేపేం చేస్తాము, ఎల్లుండి ఏం చేస్తాము అంత తెలుసు. దేవుని మనకి స్తోత్రం. ఇది మనకు ఆశ్చర్యం కాదు, ఆలోచన కాదు, భయం కాదు, ఒక రకమైన అవునా అవునా నిజమా. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు తెలియాలి నేను దేవుడను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియకుండా, ఆయనకు తెలియకుండా మీకు ఏది జరగదని అపొస్తలుల చేత పరిశుద్ధాత్ముడు సంఘములోని విశ్వాసులకు రాయిస్తాడు. అలాగే యేసుప్రభు కూడా తన వెనకాలబడి తన బోధ వింటూ దేవునిని తెలుసుకుంటూ యేసయ్య వెనకాలొస్తున్న జనసమూహాలకు కూడా యేసు తాను బ్రతుకుని దినాల్లో చెప్తాడు, మీ గురించి తండ్రికి అంతా తెలుసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఎంత పెట్టాలో, ఎంత తినాలో, ఎప్పుడు మీకు ఆకలిగా ఉంటారో, ఎప్పుడు మీరు రాయి తగిలి బోర్ల పడతారో, ఎప్పుడు మీకు గాయమవుతుందో, ఎప్పుడు మీరు జారతారో, ఎప్పుడు మీరు నిలదొక్కుంటారో, ఎప్పుడు ఆయన వైపు తిరుగుతారో కూడా అంత ఆయనకు తెలుసు. ఆయన ప్రణాళిక. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఒక్కొక్కసారి ఈ మాటలు మనం వింటుండగా, ఆయనకు అన్నీ తెలుసు అంటుండగా ఎన్నో ప్రశ్నలు మన చుట్టూ గలిబిలిగా వచ్చేసి అవునా అవునా నిజమా, అవునా అవునా నిజమా అన్నట్టుగా చాలా విషయాలను బట్టి మనం కలవరపడతాం. రెండవది ఆనందపడతాం, మూడవది ఆశ్చర్యపోతుంటాం, నాలుగవది నిర్ఘాంతపోతుంటాం. కానీ దేవుడు అంటాడు, నీకు తప్పదు అది, ఎందుకంటే నీ జ్ఞానం ఇంతేగా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మీ తల మీద వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. ఆ వెంట్రుక లెక్కింపబడి ఉన్నాయంటే ఆ వెంట్రుక పోతే తండ్రికి తెలుస్తుంది. అంటే ఆయనకు అంత తెలుసు, అంత తెలుసు. ఆకాశంలో పక్షులు చూడండి, ఈ అడవిలో పువ్వులు చూడండి అంటూ ధరించుకోవటం గురించి, వండుకోవటం గురించి యేసుప్రభు చెప్తారు. వాటిని చూడండి, వాటిని పోషించట్లేదా,
వాటికి గింజలు ఇవ్వటలేదా అన్నట్టుగా ఆ చెప్పే విధానాన్ని బట్టి చూస్తే యేసు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? రేపు మీకేం పెట్టాలో, ఎల్లుండి మీకేం పెట్టాలో, అవతలని మీకేం పెట్టాలో, 2022 జనవరి 1 మీరు ఏం పెట్టాలో, జనవరి 22 డిసెంబర్ 30కి మీకేం పెట్టాలో, ఎవరింటికి వెళ్తే మీరు ఏం తింటారో అంతా దేవునికి తెలుసు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఏమా ఆ యాకోబు కడుపున పుట్టినటువంటి ఆ పిల్లలు ఆ పెనుగులాట, అన్నను ఆపేసేసి తమ్ముడు ముందు వచ్చేస్తాడు, కాలు పట్టుకుని ముందు వచ్చేస్తాడు, పెనుగులాట. ఆ ముందుగానే ప్రవచనం ఏమని, తమ్మునికి అన్న చాకరీ చేస్తాడన్నట్టుగా దేవుడు ముందే చెప్పేస్తాడు. మోషే కూడా ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు, యాకోబు కూడా ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు 12 గోత్రాల పిల్లల గురించి. ఆ వృద్ధాప్యంలో ఆ కనుచూపు తగ్గిపోయినప్పుడు ఆ చివరిలో ఉంటుంది ఆ గోత్రాలు ఎవరు ఎలాగుంటారో, ఎవరు ఎలా సేవ చేస్తారో, ఎవరు పైకి వస్తారో, ఎవరు ఎలాగుంటారో. యాకోబు ఆ వృద్ధాప్యంలో, అంటే నిజం చెప్పాలంటే యాకోబు మీదకి దేవుని ఆత్మ రాగా తన పిల్లలు గోత్రాలుగా మారి వాళ్ళు జనాంగాలుగా మారినప్పుడు ఏ జనాంగం ఎప్పుడు ఎలా బ్రతుకుతుందో, ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు బ్రతుకుతారో, ఎవరు చిన్నోళ్ళైనా పెద్దగా ఉంటారో, యాకోబులో నుంచి, యాకోబు మీద నుంచి దేవుడే మాట్లాడుతున్నాడు. యాకోబుకి ఎలా తెలుసు? నాలంటాడే నీలంటాడే మోసగాడు ఒకప్పుడు, తర్వాత దేవుని చేత దీవించబడిన వ్యక్తి అయ్యాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆత్మ ఆయన మీదకి రాగా ఆ మాట చొప్పున చూడాలంటే అది పాటగా ఉన్నా మాటగా ఉన్నా యాకోబు ఆ మాటను బట్టి ప్రవక్త. అంతే కదా, యాకోబు ప్రవక్త. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ 10 మంది, ఆ 12 మంది పిల్లలు 10 గోత్రాలను బట్టి మాత్రం చెప్పలేదు. జాతులు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళు చేసే యుద్ధాలు, వాళ్ళు చేసే ఊడిగాలు, వీడు కష్టపడతాడు, వీడు వర్ధిల్లుతాడు, వీడు ఫలిస్తాడు, వీడు దూరంగా ఉంటాడు, చాలా వివరాలు అలాంటివి ఇంకా చాలా వచ్చేస్తాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన కడుపులో బిడ్డ పడగానే మనం అనుకుంటాం రాజుల బతకాలీడు ఇలాగని. దేవునికి తెలుసు ఎప్పుడు ఎలాగ బ్రతుకుతాడు. నేను నమ్ముతున్నాను, ఈ మధ్యాహ్నం ఆశ్చర్యపోతున్న మాట చెప్తున్నాను. ఎప్పుడు ఆ బిడ్డకు గాయమవుతుందో, ఆ బిడ్డ పుట్టకముందే ఎప్పుడు ఆ బిడ్డకు గాయమవుతుందో, ఆ గాయపడినప్పుడు బిడ్డ ఎంత విలువెల్లాడుతాడో, ఆ గాయం నుంచి బిడ్డ ఎలా బయటకు వస్తాడో, అవన్నీ దేవునికి ముందే తెలుసు. సర్వజ్ఞానంటేనే అది. దేవుని మనకి స్తోత్రం. ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. అందుకని ప్రభు ఈ భూమి మీద సంచారం చేసినప్పుడు మీరు దేనికి భయపడొద్దు, దేనికి చింతపడొద్దు, దేనికి బెంగపడొద్దు, మీ తండ్రికి అంతా తెలుసు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నథింగ్ టు వరీ. ఎందుకు ఆ బ్రదర్ అంత ధైర్యంగా ఉంటాడు? ఎందుకు ఈ సిస్టర్ ఇంత ధైర్యంగా ఉంటుంది? ఇంత గలిబిలిగా ఇంట్లో ఉంటే, ఇంత గలిబిలిగా ఊరంతా ఉంటే, ఇంత గలిబిలిగా అందరూ ఉంటుంటే ఏంటా నిదానం ఏంటి? ఏంటా ధైర్యం ఏంటి? పిచ్చిదా ఏంటి? అదురు బెదురు లేకుండా ఎలా వండగలుగుతుంది? ఇలాంటివి ఏం పట్టించుకోకపోవటం కాదు. ఆమె ప్రభు గురించి సత్యం ఆమెకు తెలుసు కనుక ఏమి జరుగుతుందో, ఏమేమైపోతుందో నేను ముందే కంగారు పట్టవేంటి? ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఆయనకు అంత తెలుసు. అంత తెలుసు కాబట్టే ముందుగానే ఏమండి, అందరూ పాపం చేస్తారు, అందరూ నాశనం పోయే స్థితికి వచ్చేస్తారు. ఎవరిలోనూ దేవుని భయం ఉండదు. ఇహలోక దేవత మనునేతల గుడ్డితనము కలగజేసేస్తాడు. చివరికి ఇజ్రాయేలీలు కూడా నా మీద తిరుగుబాటు చేసేస్తారు. వాళ్ళు కూడా వేరే వేరే బలిపీఠాలు ఇళ్లలో కట్టేసుకుంటారు. పొద్దుటేమో యెహోవా మా దేవుడు అంటారు, సాయంకాలము బాబెలు మా దేవుడు అంటారు. ఇవన్నీ దేవుని తెలుసు. ఇక లోకమంతా కూడా పతనం అయిపోయి భయంకరమైనటువంటి నరకపు శిక్ష సాతానుతో పాటు కాలిపోయే స్థితికి వెళతారు అని ఆది కాలంలో దేవుడు ఎరిగి చివరికి చెప్పాలంటే ఏదెను తోటలో ఆదాములు పాపం చేసిన తర్వాత ఆ ఆదాము ద్వారా అవ్వ కనబోయే సంతానము గురించి దేవుడు మాట్లాడతాడు. నీ సంతానము సర్పము తల చితక కొడుతుంది.
సర్పము తలను కాలితో మడమతో నొక్కి చితకగొడుతుంది. దేవునికి స్తోత్రం, దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఆ మాట చూద్దాం త్వరగా, సమయం అవుతా ఉంది. ఆదికాండంలో దేవుడు ఆదామవ్వలతో మాట్లాడే సందర్భం చూస్తే, దేవుడు ఆదికాండంలో ఆ అనాది కాలంలో ఆ ప్రారంభంలోనే వేల సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి విషయాన్ని ఎందుకు ముందే చెప్పేశాడు, చెప్పగలిగాడు? 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు ఇలాగున చేసినందున, దీన్ని చేసినందున పశువులన్నిటిల్లోనూ భూజంతువులన్నిటిల్లోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఈ మాట చదువుతున్నప్పుడు నువ్వు కడుపుతో ప్రాగుతావు అని దేవుడు శపించాడు. అంటే శపించకముందు సర్పము ఎలా ఉండేది ఆలోచించేయండి. శపించిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇక ఇప్పటి నుంచి నువ్వు కడుపుతో పాకుతావు అన్నాడు. అంటే మరి అంతకుముందు నడిచేదా? కాళ్ళున్నాయా, చేతులున్నాయా? లేకపోతే పాములాగా ఏదో ఒక కర్రలాగా నడిచేదా? లేదు లేదు, దానికి ఒక ఆకారం ఉంది, సర్పమే. ఇంకా దేవునికి స్తోత్రం. నువ్వు కడుపుతో ప్రాకుతావు. ఇంకా తర్వాత నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. ఎవరితో చెప్తున్నాడు? సర్పంతో. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది అక్కడ నెంబర్ ఏముంది? 1. అది అంటే వస్తువు, పదార్థము అన్నట్టుగా మనం అనుకోకూడదు. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉండే విధి విధానాలు, కొన్ని ప్రాచీన ప్రతులు అనటం చూసారా, దానికి సంబంధించి కింద ఆయన, ఆ స్త్రీ సంతానం, ఆయన సంతానం అంటే 100,000 అన్నట్టుగా ఉంది. సంతానం అనేటప్పటికి 1. ఆయన, అతడు నిన్ను తల మీద కొడతాడు. నీవు అది అన్నాడు కనుక దానిని, అది అన్నాడు కనుక దానికి ప్రిపోజిషను దానిని, ఆయన అన్నాడు కనుక అతనిని. దేవుని మనకి స్తోత్రం. నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పాను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి స్త్రీ సంతానము అన్నాడు అంటే స్త్రీ కడుపున పుట్టిన బిడ్డ. అంటే పురుషుని ఎరుగకుండా దేవుని ఆత్మ సహాయంతో గర్భము ధరించగా వచ్చేటటువంటి బిడ్డ. నిజానికి స్త్రీ సంతానము కాదు, అబ్రాహాము సంతానమా, ఆదాము సంతానం అవ్వాలి, పురుషుడి సంతానం, స్త్రీ సంతానం కాదు. మెడికల్గా మనం చూసుకుంటే సీడ్ పురుషుడిది, విత్తనం పురుషుడిది, అండము స్త్రీది. దేవుని మనకి స్తోత్రం. విత్తనం జీవం ఉంది, ఆ విత్తనం జీవమై ఆ అండములోనికి వెళ్ళినప్పుడు అది పిండముగా మారి ఆకారంలోకి వస్తుంది. దేవుని మనకి స్తోత్రం. కనుక స్త్రీ సంతానం అంటే ఒక ఎగ్ డెవలపింగ్ బౌల్ అన్నమాట, పాత్ర. నిజానికి జీవం, ఆ సీడ్ మాత్రము పురుషునిదే. మరి స్త్రీ సంతానం ఎలా అవుతుంది? పురుషుని సంతానం కదా, మరి పురుషుని ద్వారానే రావాలి కదా విత్తనం. స్త్రీ సంతానం ఎలాగవుతుందని అంటే పురుషుని సహాయం లేకుండా, పురుషుని వలన కాకుండా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనగా నీవు గర్భము ధరించి నీ కడుపున ఒక బిడ్డ పుడతాడు. అతడు యేసు రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షిస్తాడు. ఆయనే సాతాను తల చేతగా కొడతాడు.
శిలువ మీద. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. అతని మడమ మీద నువ్వు కొడతావు, పెద్ద దెబ్బ నీకే తగులుతుంది, కానీ నువ్వు చేయగలిగిందల్లా ఆ సంతానానికి నువ్వు ఏకంగా గాయపరచగలిగితే అతని మడాన్ని మాత్రం నువ్వు కొట్టగలవు. అంటే అతనిని చంపలేవు, నువ్వు అతనిని చంపలేదు. చంపుటకు నువ్వు కొడతావు కానీ అతనికి చావు లేదు, అది గాయం మాత్రమే. తిరిగి అతడు లేస్తాడు, మరణమును జయిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడు చెప్పాడు ఈ మాట దేవుడు? ఆదికాండం పేజీల ప్రకారం చూసుకుంటే, అధ్యాయాల ప్రకారం చూసుకుంటే, ఇన్ ద బిగినింగ్, పూర్వకాలం మందు, సృష్టి ఆదిలో, ఏదెను తోటలో తొలి మానవుడు, తొలి స్త్రీ, దేవుడు ఆ కార్యం జరిగింది. అప్పుడే దేవుడు 2020 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు గురించి మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన వచ్చాడు, సాతాను తల చెత్తగొట్టాడు. ఆ మాట యేసు కూడా చెప్పాడు, సమాప్తమైంది తండ్రి, నువ్వు నన్ను పంపించావు దేని కొరకు? సాతాను తల చెత్తగొట్టడానికి. దానికి బైబిల్ ప్రకారము దాని సరి అయిన పర్యాయపదం ఏంటంటే సాతాను క్రియలు లయపరచుట కొరకు. వాడు రోగాన్ని తెస్తే ఈయన స్వస్థత తెస్తాడు, ఆయన ఏడిపిస్తే ఈయన సంతోషాన్ని ఇస్తాడు, ఆయన చీకట్లోకి లాగేస్తే యేసుప్రభు ఏమో వెలుగులోకి తీసుకొస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. వాడు చంపేస్తే యేసుప్రభు బతికించేస్తూ ఉంటాడు, వాడు పడగొడితే యేసుప్రభు లేపుతూ ఉంటాడు, వాడు చెడగొడితే యేసుప్రభు బాగు చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చేసిన పనులన్నిటికీ కూడా ఆదమవల పాపం ద్వారా అపవాది తన ఇష్టానుసారంగా చేసుకుంటూ వచ్చాడు. పడగొట్టాడు, చెడగొట్టాడు, చెదరగొట్టాడు, జారిపోయేలా చేశాడు, రోగాలతో నింపేశాడు, ఏమేమో. నేను అంటున్నాను, ఏదెను తోటలో అది జరగకముందే దేవుని ప్రణాళిక ఇలాగున్నది, ఇంతున్నది. సంగమా, మనకు తెలిసింది ఏమీ లేదు. దేవుని నామానికి స్తోత్రం. సర్వజ్ఞాని అని ఎందుకు అంటున్నానంటే భవిష్యత్తు కూడా ఆయన తెలుసు. అంటే నా భవిష్యత్తు అంటే 70, 80, 90, 110, ఇంకా దేవుడు బలమిస్తే 150. వద్దు బాబు, అంతా ఇవన్నీ జారిపోయి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదికాండం ఏదెను తోటలో అలా జరిగినప్పుడు దేవుడు ఆ విధంగా వాళ్ళని శిక్షిస్తూ లేదా శాపాలు పెడుతూ కల్వరి శిలువ ద్వారా అపవాదిని దేవుడు తనకు తానుగా ఏమి ఇన్వాల్వ్ అవ్వటం లేదు. స్త్రీ సంతానము ద్వారా నీ పని పడతాను, నేను నీతో యుద్ధం చేయాల్సిన పని లేదు. ఒక మానవుడు నీ అంతు చూస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. నేనేమి వచ్చి దిగి రావాల్సిన పని లేదు. మిఖాయేలు కాదు, గాబ్రియేలు కాదు. అంతకుముందైతే మిఖాయేలు, గాబ్రియేలు నీతో పోరాటం చేశారు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మధ్యలో జరిగింది ఆ పోరాటం అంతా. నా మీద తిరుగుబాటు చేసావు. గాబ్రియేలు, మిఖాయేలు, సైన్యాలు అన్నీ కూడా నిన్ను పట్టి నెట్టి కిందకు పడదోశారు. నా దూతలు, నీవు నాకుంత సమానం అన్నావు, నా పైన అన్నావు, నీకేం జరిగిందో తెలుసు. నేను కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను తోసేసాను, కానీ నా దూతలు నిన్ను తోసేశారు. ఇప్పుడు నేనేమన్నా వస్తానుకుంటున్నావా? నీకు ఇంకా బుద్ధి రావాలంటే, ఇంకా నిన్ను సిగ్గుపరచాలంటే, ఇంకా నిన్ను అవమానపరచాలంటే మట్టిలో నుంచి ఒక వ్యక్తిని చేసి ఆ వ్యక్తికి నా ఆత్మనిచ్చి ఆ వ్యక్తి మట్టి చేత నీ తల చితగొట్టిస్తానన్నాడు దేవుడు. మిఖాయేలు వస్తే దేవుని దూత అయ్యో ఓడిపోయాను అని అనుకోవచ్చును. లేదు, ఏమీ లేని బలహీనుడు నీ తల చితగొడతాడు. నేను ఇంత బలవంతుని అనుకుంటున్నావు కదా, మట్టిని తలను చితగొడుతుందంతే. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రీస్తులో నుంచి వచ్చేసారు దేవుని పిల్లలు, ఆ క్రీస్తుని నమ్ముకుని వచ్చేసారు దేవుని పిల్లలు. యేసయ్య సాతాను తల చెత్తగొట్టాడు. ఆ చెత్తగొట్టబడిన తల మీద యేసయ్య నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చెత్తగొట్టబడిన తలను వీళ్ళు చెత్తగొడతారు. చెత్తగొట్టాక ఇంకేం చెత్తగొడతారు చెప్పండి? ఇంకేముంది చెప్పండి? అంతా అయిపోయింది పని. దేవుని నామానికి స్తోత్రం. 1 యోహాను పత్రికలో ఉంటుంది ఈ మాట, మనుష్య కుమారుడు అపవాది క్రియలు లయపరచుట కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య? అపవాది క్రియలు, రక్షణ కొరకు వచ్చాడు, పాపను విడిపించడానికి వచ్చాడు, చాలా ఉన్నాయి.
కాడి క్రింద నలిగిపోతున్న వారి కాడిమ్రాన్ని విరగొట్టడానికి వచ్చాడు, బూడిదకు ప్రతిగా పూదండని ఇవ్వటానికి వచ్చాడు, దేవుని ఆత్మచేత నింపటానికి వచ్చాడు, చీకట్లోంచి వెలుగు నడిపించడానికి వచ్చాడు. చాలా ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు తోడై ఉన్నాడు అన్నట్టుగా ప్రవచనానికి సాదృశ్యంగా వచ్చాడు. అక్కడ యేసుప్రభు గురించి ఆ అపొస్తలుడు చెప్పిన మాట చూస్తే, అపవాది క్రియలు లయపరచుట కొరకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని మనకి స్తోత్రం. అపవాది అంటే ఎవరు? సాతానుడు. వాడి క్రియలేంటి చెప్పండి? వాడు ఏం చేస్తే దానికి ఆపోజిట్ యేసుప్రభు చేస్తాడు. ఆయన నీ రక్షకుడు, ఆయన నీ విమోచకుడు యేసు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అందుకే నేనంటాను, నేను ఎవరి దగ్గర అయితే పాఠాలు మామూలుగా నేర్చుకున్నానో ఆ పాఠాల ప్రభావం వల్ల నేను కూడా చెప్తుంటాను. డాడీ పాముని చంపేశాడు. పాముని చంపేశాడంటే దానికి బలం లేకుండా చేసేసాడు. తల చిత్తగొట్టేశాడు. పాము తల చిత్తగొట్టిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? తల చిత్తగొట్టిన తర్వాత త్వరగా చెప్పాలి, ఏం జరుగుద్ది? అది కదలకుండా ఉంటుందా? కదులుతుందా? కదులుతుందా? కదలదా? తల చిత్తగొట్టి పాడేసాడు అనుకోండి, అప్పుడే పిల్లడు వచ్చాడు అనుకోండి, ఆ పిల్లడి చేత కరెచ్చాడు అనుకోండి, రే పవన్ కొట్టరాని అనుకోండి, తోకెలాగ అందంటారు కానీ అమ్మో అంటాడంతే. కానీ పిల్లడికి తెలిసిందనుకోండి, డాడీ ఎప్పుడో తల్లాగేసాడు, కూరలు పీకేశాడు. ఈ తోక నన్ను ఏం చేస్తుంది? నేను అంటాను, ఈ దినాలలో అపవాది ఆటంతా కూడా తోకారాటం. యేసుప్రభు ఎప్పుడో కూరలు పీకేశాడు, భయపడాల్సిన పని లేదు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూ మస్ట్ నో దిస్ ట్రూత్. అపవాది క్రియలు లయపరిచేశాడు. దేవుని కుమారుడు అపవాది క్రియలు లయపరచడానికి ప్రత్యక్షపరిచాడు. యేసుప్రభు సమాప్తమైందని శిలువ మీద చెప్పాడు. ఏం సమాప్తమైంది? ఏం డ్యూటీ ముగించేశాడు? ఏ కార్యం సఫలం చేసేసాడు? అందరి పాపం నిమిత్తం తన రక్తాన్ని చిందించేశాడు. దేవుని గొర్రెపిల్లగా వచ్చి తండ్రి చిత్తానుసారంగా బలైపోయాడు. అవును కదా? మరి ఎప్పుడైతే ఆయన మరణించాడో వెంటనే పాప క్షమాపణ జరిగింది, రక్తం చిందించాడు, క్రయధనముగా క్షమాపణ జరిగింది. ఆయన సమాధులకు వెళ్ళిపోయాడు. మనిషి కుమారుడుగానే, మనిషిలాగానే, మానవుని మాదిరిగానే సమాధులకు వెళ్ళిపోయాడు. మరణం ఆయన కప్పేసింది, సమాధి ఆయన దాటేసింది, ఇంకా తిరిగి లేకుండా కప్పేసింది. కానీ ఆయన మరణము గెలిచి తిరిగి లేశాడు. ఆయన నమ్మిన వారిని కూడా మరణము కప్పెట్టి ఉంచలేదు. వాళ్ళను దేవుడు తిరిగి లేపుతాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణపు ముళ్ళు విరిచాడు అని అంటే అర్థమని చెప్పండి, సాతాను క్రియలు లయపరిచాడు అనే భావన కూడా వస్తుంది. కనుక నేను అందుకే చెప్తుంటాను, ఇలాంటి సత్యాలు మన మనసులో ఉంచుకుంటే అపవాది రెండు కోరలతో కనపడినా, కొంతమంది కనపడుతుంటాడు చీకట్లోనూ దర్శనాల్లోనూ. దర్శనం అనకూడదు, దేవుని గురించే దర్శనం అనాలి. దర్శనం అనే మాట దేవునికి వర్తిస్తుందంటాను నేను. పీడకలలో కనిపిస్తాడు. నిన్నేం చేస్తానో చూడి, 4 కూరలు చూపిస్తాడు, 36 పళ్ళు చూపిస్తాడు, 44 కళ్ళు చూపిస్తాడు, అదేదోలా కనపడతాడు, ఇదేదోలా కనపడతాడు. వాడు కనపడతాడు. వాడి పని భయపెట్టడమే. ఇక నీవు నేను గడగడ వణుకుతున్నాం అనుకోండి, ఆ కలలోంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఇంకా ఆదరాబదర ఏం చేయాలో తెలియక వెంటనే జ్వరం వచ్చేసి ఇంకేదో అయిపోతాం అనుకోండి. అలాగ అవ్వద్దని చెప్పటానికి. ఎందుకంటే వాడు వస్తాడు, నిన్ను భయపెడతాడు. నువ్వు భయపడితే ఆ భయమే వాడికి ఆధారం అయిపోతుంది. కనుక నీకో సంగతి తెలియాలి, వాడి బలాన్ని నేను విరిచేశాను, వాడి శక్తిని నేను విరిచేశాను, వాడి కుయుక్తులన్నీ నాకు తెలుసు. నీవు నా దగ్గర ఉన్నావు, నీకేం భయం లేదు. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అమ్మో వాడు ఆకారం ఎంత. అప్పుడప్పుడు సంఘాల్లోనే ఎక్కడో అయ్యగారు ఇలాగానే, బాబు ఇలాగానే ఎవరైనా చెప్పారనుకోండి, ఇలా కనపడ్డాడు, అలా కనపడ్డాడు, ఇలా నిప్పుల కళ్ళతో వచ్చాడు, అలా నిప్పులు ఇంత తోకుంది, అంత అలాగుంది, ఇంత ఎలాగుంది, ఇంకేం లేదు. ఆ రోజు నుంచి నాకు అన్నం సహించట్లేదు, నిద్ర పట్టలేదు, ప్రార్థన కూడా రావట్లేదు, బైబిల్ చదవలేకపోతున్నాను, చర్చి కూడా రాలేకపోతున్నాను, గడగడ ఉండిపోతున్నాను, ఏమైపోతాను ఏంటో సమాధి పెట్టి చూపించాడు. కొంతమందికి రోజు సమాధి పెట్టి కనపడద్దు. అదేంటో రోజు సమాధి పెట్టే. ఓ మై గాడ్, హల్లెలూయా. సమాధి పెట్టి అంటే మరణం కదా. అంటే నేను, నా పిల్లడు, నా భర్త, మా అమ్మో, మా మామో అయిపోతావు అన్నమాట. అని ఇంక రేపటి నుంచి ఇక్కడ ముణుకుపోతూ బాబు తప్పించిన ఆయన సమాధి పెట్టి తీసైనా ఏమో. కానీ నేనంటాను,
దేవుడు తన పిల్లలకు మరణమును తప్పించటానికి వచ్చాడు, మరణము నుంచి విడిపించడానికి వచ్చాడు. నేనంటాను మరణమునకు భయపడాల్సిన పనే లేదని ఆయన చెప్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. సేవలోకి వచ్చిన తర్వాత తప్పు ఒప్పు నాకు తెలియదు, నిజంగా అలా జరిగి ఉండొచ్చు, జరిగినేమో దేవుడు నాకు తెలియకుండా తప్పించడమో నాకు తెలియదు. కానీ దాదాపు ఒక 6 డజన్ సార్లు 6 డజన్ మంది నాకు బాగా తెలిసిన విశ్వాసులే, నాకు బాగా కావలసిన వారే, చాలా సమీపంగా ఉన్నవారే, అయ్యగారు మీరు సమాధి పెట్టిలో ఉంటాం చూశానండి అని ఒకళ్ళు, పాడి మీద పడుకుంటున్నట్టు చూశానండి అని ఒకళ్ళు, మీరు హాస్పిటల్లో బెడ్ మీద కాళ్ళు చేతులు ఇలా పైకి కట్టేశారు, ముఖం అంతా కట్టేశారు, శరీరం నిండా గాయాలే, ఇలా వచ్చిందని బాబు. మామూలుగా నేను అంటాను, నేనేం పెద్ద ఇదేం కాదులేండి, మామూలుగా ఉండుంటే నేను ఇంకేముంది గొల్లమంటాను ఎక్కడో కూడా. ఇంకేం కనపడిందమ్మా, ఇంకేం కనపడిందమ్మా, చెప్పమ్మా బాబాయ్, ప్రార్థన చేయండి, నమ్మలారా ప్రార్థన చేయండి, ఐలారా ప్రార్థన చేయండి, కోంపలు అంటుకుంటున్నాయి. ఓహో అలా కనపడిందమ్మా, అంత దేవుడు చూసుకుంటాడు. ఆ సమాధి అనుభవం నాకు రానే లేదు, ఆ హాస్పిటల్లో కాళ్ళు చేతులు పైకి కట్టిన అనుభవం నాకు రానే లేదు. ఎందుకంటే దేవుడు వాటన్నిటినీ తప్పించాడు. ఒకవేళ అలాగ అపవాది చేయటానికి చూపించాడేమో వాళ్ళకి, నిజమేనేమో, కానీ నాకు తెలియకుండానే దేవుడు తప్పించాడేమో. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కంటిలో నలకపడినట్టుగా, చటాలను నీళ్ళు వచ్చినట్టుగా కొంచెం గాబరా గలిబిలి రావచ్చేమో, ఇదేంటి ఇలాగా అని మళ్ళా తమాయించుకుని నేను ఏమై ఉన్నాను, నేను ఎవరి బిడ్డనై ఉన్నాను, ఎవరి చేతుల్లో ఉన్నాను, ఎవరు నాకు హామీ ఇచ్చారు, ఎవరు నాకేం వాగ్దానం చేశారు, ఎవరు నా గురించి అన్నీ తెలుసుకున్న వారే ఉన్నారు, ఎవరు నా ముందు నడుస్తున్నారు, ఎవరు నా పైన ఉన్నారు, ఎవరు నాకు కాపలాగా ఎవరిని పెట్టారు, ఆయన ఏం నాకు వాగ్దానం చేశాడు, ఇవన్నీ పెట్టుకుంటే ఈ కంట్లో నాకు ఏమీ నన్ను ఏం చేయలేదు. ఆ ధైర్యంతోనే ఎంతో దూరం వచ్చాను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ముగిస్తూ నేను ఈ మాట చెప్తున్నాను, ఆయన సర్వజ్ఞానైన మాటతో నేను ముగిస్తున్నాను, ఆయనకంతా తెలిసిన మాటతో ముగిస్తున్నాను. ఎందుకంటే 2025లో నీ జీవితం ఎలాగుంటుందో తల్లి కడుపులో నువ్వు ఉండగానే తెలుసు. ఈ సత్యం మనకు తెలియాలి. తల్లి కడుపులో ఇంకా ఒక బీజంగా నువ్వు పడక ముందే 2032లో నువ్వు ఎక్కడుంటావో అప్పుడే దేవునికి తెలుసు. లేఖనం కావాలా ఏమో, ఆ లేఖనం మనకు వర్తిస్తుందా నువ్వు అనుకుంటే, భూమికి పునాదులు వేయక ముందే నేను నిన్ను చూశాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. దేవుని మనకి స్తోత్రం. నీకొక రూపము ఏర్పడకముందే నీ గురించి నాకంతా తెలుసు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నేను ఏదోలాగుండి ఇంకోలాగా ఉన్నట్టుగా వేషం వేశారనుకోండి, ఓరి పిచ్చోడా అంటాడు దేవుడు. అవును కదా. నేను కుంటు గుర్రంలా కుంటుతో 2 కాళ్ళు ఉన్నట్టుగా పోజేస్తాను అనుకోండి, దేవుడు ఎంత నవ్వుకుంటాడో. ఎందుకంటే ఆయన సత్యం తెలియాలి. ఎందుకురా బాబు ఈ వేషం అంటాడంతే దేవుడు. నాకు అంత తెలుసు, నాకు అంత తెలుసు. అందుకే ఆయన అంటాడు, ఎక్కువేం చెప్పుకో, అంత నాకు తెలుసు, నా చేతుల్లోకి వచ్చాయి, అంత నేను సరిచేస్తా, అంత నేను సరిచేస్తా. ఆయన సరిచేసేవాడే తప్ప, సమాధానపరుచుకునేవాడే తప్ప గొడవ పెట్టుకునే దేవుడు కాదు ఆయన. దేవుని మనకి స్తోత్రం. నువ్వు నేను గొడవ పెట్టుకోవాలి ఆయనకు వ్యతిరేకంగా. నిజానికి చెప్తున్నాను, ఆయన సమాధానమునకు అధిపతి, శాంతికి రాజు. ఆయన ఎప్పుడు నీతో సమాధాన పట్టానికే ఉంటాడు తప్ప నీతో వైరం పెట్టుకోడు. అది యేసు రాజు గురించి దేవుడు పలికిన మాట. ఆయన శాంతికి రాజు, ఆయన సమాధానమునకు అధిపతి. మనలను తండ్రితో సమాధానపరచుట కొరకు ఆయన ప్రాణం ఇచ్చేశాడు. తప్పక దేవుడు నిన్ను తమతో సమాధాన పరుచుకోవటానికి యేసుని నీ కోసం పంపించాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి నీకు మధ్యన వైరం వచ్చిందా? దేవుడు నీతో గొడవ పెట్టుకుంటున్నాడా అన్నట్టుగా నీకుందా? నీకు యేసయ్య ఉన్నాడు. దేవునితో నిన్ను సమాధానపరుస్తాడు. నీ చేయి తీసుకుని తండ్రి చేయి తీసుకుని చెయ్య కలుపుతాడు. వెంటనే తండ్రి ఆల్ రైట్ ఆమేన్ అంటాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో నువ్వు గొడవ పెట్టుకుని బ్రతకలేవు.
మొదటి మాట అదే చదువుకున్నాం కదా, దేవునిని మనము రోషం తెప్పించేవారంగా ఉండాలా? ఆయన కన్నా బలవంతులమా? కమాన్, విశ్వాసులతో పరిశుద్ధాత్ముడు పౌలు గారు అంటున్నాడు, నువ్వు ఆయన కన్నా బలవంతుడువా? ఆ రోషం పుట్టించే పనులు ఎందుకు చేస్తావు? ఇటు దెయ్యాల బలం మీద ఉన్నది తింటున్నావు, ఇక్కడ దేవుడు బలం మీద తింటున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? దేవుని కన్నా గొప్పడమా? ఆయన నన్నేం చేస్తాడు, ఆయన కన్నా నేను బలవంతుడిని, ఏం చేయగలడు ఆయన అన్నట్టుగా ఉంటున్నావా విశ్వాసి? ఈ రెండు చేతుల ఆట ఏంటి నీకు? ఇక్కడ తింటావు, అక్కడ తింటావు, ఆశీర్వాద బలలో ఉంటావు, మళ్ళీ దెయ్యాలు బద్దలిపోతుంటావు, దేవుడు కార్యం చేయాలంటావు, కార్యం చేయట్లేదంటావు. నీ బలమేంటో ఒక్కసారి చూడు, ఆయన బలమేంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన గురించి సంఘము మనకు బాగా తెలియాలి. దేవుని మనకి స్తోత్రం.